முன்னம் திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடந்தை உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. எழுத நெஞ்சே இன்றை பெருமை அறிந்திலையோ, ஏது பெருமை இன்றை நெஞ்சில் ஓதுகின்றேன் வாய்த்த புகழ் மங்கையர்கோன் மாநிலத்தில் வந்துதித்த కార్తికயில் కార్తికై నాల్ కాన్. ఈ పాసురం అనేది తిరుమంగయాళ్వార్ వైభవం. ఆయన వైభవం అంటే ఆయన నక్షత్రం, ఆయన అవతారం చేసిన నక్షత్రం కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం. ఆ నక్షత్రం రోజు అవతారం చేసారు నీలన్ అనే ఒక పేరు ఉండే తిరుమంగయాళ్వార్. ఆ వైభవాన్ని చెప్పే పాసురం ఈ పాసురం. ఆశ్చర్యమైన పాసురం 8వ పాసురం ఉపదేశ రత్నమాలయంలో. ఆ 8వ పాసురంలో పేదనెంజే, ఆ పాసురంలో మనవాళం ఏం చెప్తారంటే, నెంజే అంటే మనసు. ఆయన మనసు ఏం తెలవకుండా ఉండవు. మనసు నీకు జ్ఞానమే లేదే మనసు అంటారు. ఏం స్వామి ఆళ్వారు మనవాళమామి మనసుకి జ్ఞానం ఉండదా అంటే బాగానే ఉంటుంది. అయితే నీకు ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆళ్వారు ఈ రోజు అవతారం చేసేవారు తెలుసుకోలేదంటే, ఎవరెవరు తెలుసుకోలేదో వాళ్ళకి జ్ఞానం లేదని అర్థం. అదిదా పేద నెంజే అంటారు. పేద అంటే జ్ఞానం లేదని అర్థం. నెంజే అంటే మనసు. ఆ మనసుని చూసి నీకు జ్ఞానం లేదంటారు. పేద నెంజే ఇంద్రై పెరుమై అరిందిలయో. ఈరోజు ఏం రోజు తెలుసా నీకు? ఎట్లాంటి రోజు తెలుసా అని చెప్పి ఆ మనసుకి చెప్తున్నారు ఆ నలవారమని. అప్పుడు మనసు అడుగుతుంది, ఏమి ఈరోజు ఏం వైభవం? ఏది పెరుమై ఇంద్రెక్క నెంజిల్. ఈరోజు ఏం వైభవం అంటేనే, ఓదుగిండే నీకు చెప్తాను చూడు. ఓదుగిండే వాయిత్త పుగళ్ మంగయ్యర్కో. వాయిత్త పుగళ్ మంగయ్యర్కోన్ అంటే అటైతే ఏమర్థం అంటే, వాయిత్త పుగళ్ మంగయ్యర్కోన్ అంటే ఆయనకి ఎంత వైభవం అంత వైభవం ఉండే ఆ మంగయ్యర్కోన్. మంగయ్యర్కోన్ అంటే మంగయ్యర్ అంటే మంగయ్యర్ అని ఒక ఊరు. ఆ ఊరుకు రాజుగా ఉంటాడు, అందువల్ల మంగయ్యర్కోన్. వాయిత్త మంగయ్యర్కోన్ మానిలత్తిల్ వందుదిత్త. ఆయన ఆ రోజు ఎక్కడ ఈ భూలోకంలో అవతారం చేసిన ఏం రోజు తెలుసా? కార్తికై నాల్ కాన్. కృత్తిక అనే నక్షత్రం కార్తీక మాసం. కార్తీక మాసం అంటేనే దానికి వైభవం జాస్తి. ఆ మాసానికి దీపాలన్నీ వెలిగిస్తారు. అది కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు దీపాలు వెలిగిస్తారు కదా. అది కార్తీక మాసం అనేది దేవతలకి ఆశ్చర్య మాసం. అంటే అప్పుడుదా వాళ్ళు లేచి అనుష్ఠానం చేసుకుంటారు. దాని తర్వాత ధనుర్మాసం అనే మార్గశీర్షం మాసంలో పూజక్రమాలంతా చేస్తారు. ఎందుకు చెప్తారంటే, ఆ ప్రకారం ఆ కార్తీక మాసానికి కృత్తికా నక్షత్రం. దీన్ని ద్రావిడ భాషలో కార్తిక అంటారు. మాసానికి కార్తీక అని పేరు, నక్షత్రానికి కార్తీక అని పేరు ద్రావిడ భాషలో. అదే ఆ కార్తీక అవతారం చేశాడు. అయితే మనకు ఒక సందేహం వచ్చింది. ఎందుకు స్వామి ఆయన మనసుకు ఉపదేశం చేసుకుంటాడు, మాకు చెప్పకూడదా? మాకు బాగా చెప్పచ్చు కదా, మాకెందుకోసం చెప్పాలా? మాకు చెప్పకుండా ఎందుకోసం అవకాశం చేస్తున్నాడు అని చెప్పి మనకి సందేహం వస్తుంది కదా. ఏం సందేహం అంటే, ఆయన ఎవరికి చెప్పటానికి ఆయనకి బుద్ధి లేకుండా కాదు, ఆయనకి జ్ఞానం లేకుండా కాదు. ఆయనకి వీళ్ళకంతా చెప్పాలంటే చెప్తే తీసుకుంటారో లేదు, ఏ వైభవంలో ఉంటారో, ఎట్లా ఉంటారో, యథా ప్రకారం ఉంటారో తెలవదు. అందువల్ల వీరికి తెలిపించాలంటే 2-3 రకాలుగా తెలిపించవచ్చు. ఏ రకం అంటే, ఒకటి ఈ ప్రకారం నేనే తెలుసుకుంటాను. కొంతమంది చెప్తారు చూడండి, కొంతమంది ఏం చేస్తుంటే నాకు తెలుసుకోవాలండి అందుకని నేను చెప్పుకున్నా అంటారు. అటైతే మిగతా వాళ్ళకి చేర్చి చెప్తాను అర్థం. ఆ ప్రకారం చెప్పే ఒక అలవాటు అనేది మన పెద్దవాళ్ళకి పూర్వాచారకు ఉండే. దానివల్ల పేదనెంజే అది ఎవరో ఒకరిని వెలవల ఆయన మనసుని తీసుకొని ఆ మనసు ప్రాధాన్యంగా పెట్టుకొని దాని తర్వాత పేదనెంజే ఇందెక్కెనమై హరింజలయో అని చెప్పేశాడు. సరే, అటైతే దీంట్లో మనకు ఇంకో సందేహాలు వస్తుంది. దీంతో లాస్ట్ కాలక్షేపంలో మనం చూసేసాము, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము. ఏంటంటే సందేహం అంటే, ఇప్పుడు
మొదట చెప్పింది ఏంది? మొదలాళ్వార్ వైభవం చెప్పాడు. అప్పుడు మొదలాళ్వార్ వైభవం ఉంటే ஐப்பசியில் ஓணம் அவிட்டம் சதயமிவை ஒப்பிலவானால்கள் உலகத்தி எப்புவியும் பேசுபுகள் பொய்கையார் భూదత్తార్ పేయాళ్వార్ తేసుడనే తోండు శిరప్పాలని చెప్పేశాడు. అట్టయితే ఐపసి మాసం అంటే ఏంది? ఆశ్చర్యమైన మాసం. తులామాసం చెప్తాం కదా, ఆ తులామాసంలో ఆయన అవతారం చేసాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు పొయ్యిగయ్యాళ్వార్ భూదత్తాళ్వార్ చెప్పారు కదా, పేయాళ్వార్ చెప్పారు కదా, దాని తర్వాత తిరుమేషి ఆళ్వార్ రావాలి. ఇదే క్రమం. ఆళ్వార్లు క్రమం పెట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రావాల్సిందంటే తిరుమేషి ఆళ్వార్ రావాలి. అయితే ఏ ఊరిని చెప్పారంటే తిరుమంగి ఆళ్వార్ చెప్పారు. కడా ఆళ్వార్ ఆయనే. లాస్ట్ ఆళ్వార్ ఉంటే తిరుమంగి ఆళ్వార్, మొదట ఆళ్వార్ పొయ్యిగై ఆళ్వార్. మొదట ఆళ్వార్ చెప్పాలని చెప్పి అర్థంగా ఆశ్వేజ మాసం అని ఐపసి మాసం అంటారు ద్రావిడ భాషలో. ఆశ్వేజ మాసంలో ఆయన అవతారం చేసేదని చెప్పారు. దాని తర్వాత తిరుమంగయ్య ఆళ్వార్ చెప్పకూడదే స్వామి, తిరుమేషి ఆళ్వార్ కదా చెప్పారంటే రెండు విధమైన క్రమాలు తీసుకున్నాడు. ఏమంటే మనకి బాగా తెలుసుకోవాలంటే ఇట్లా చేస్తే ఈ ప్రకారం వస్తుంది, అట్లా చేస్తే ఈ ప్రకారం వస్తుంది. 2-3 రకరకాలుగా చెప్పామనుకోండి గుర్తు బాగుంటుంది. ఆ ప్రకారం ఉంటుందా అని చెప్పి గుర్తు ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడో ఒక తావుకు పోవాలా, ఆ స్థలానికి పోవాలంటేనే ఈ పక్క ఒక రూట్ చెప్పచ్చు, ఆ పక్క ఒక రూట్ చెప్పచ్చు, మధ్యలో ఒక రూట్ చెప్పచ్చు. చెప్పామంటే సో ఎట్ట కావాలంటే పోవచ్చు కదా. అయితే అన్ని గుర్తు పెట్టుకోవాలా. అట్టయితే ఈ ప్రకారం ఏదో ఒకటి గుర్తు ఉంటుంది. ఈ రూట్ అయినా ఆ రూట్ అయినా అందువల్ల మన పూర్వాచారులకు ఉండే కారుణ్యం ఏమంటే 2-3 రకరకాలుగా చెప్తాము. ఏ రకాలు వీళ్ళకి నచ్చిందో వీళ్ళు తీసుకొని వాళ్ళకి తెలియాల్సింది మనకి విషయం తెలుసుకోవాలి. వీళ్ళు ఈ ప్రకారం కార్తీక కృత్తిక ఆ నక్షత్రంలో పౌర్ణమి రోజు స్వామి తిరుమంగయ్య ఆళ్వారు అవతారం చేసేది తెలుసుకోవాలి కదా. అది ఎట్లయినా చెప్పుకుంటామని చెప్పి ఈ ప్రకారం మొదట చెప్పింది ఆళ్వార్ల క్రమంలో చెప్పాడు. ఇప్పుడు చెప్పేది మాసాల క్రమంలో. మాసం అంటే ఏమి? ఆశ్వేయుధ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం కదా, దాని తర్వాత మార్గశీర్షం కదా, ఈ ప్రకారం రాబోద్ది. అప్పుడు ఈ ప్రకారం రాబోద్ది అంటే ఈ లెక్క అనేది ఒక పక్క, ఇంకోటి ఆళ్వారు లెక్క అనేది ఒక పక్క, 2 రకాలను చెప్తారు. అందువల్ల బాగా తెలిసింది తెలుస్తాడు. దాని తర్వాత దీంట్లో ఏం వైభవం స్వామి, ఇందై పెరుమై అరిందిలయో, ఇందై పెరుమై అరిందులు అంటే ఈ నక్షత్రానికి ఈ కార్తీక మాసం ఆ కృత్తికా నక్షత్రానికి ఉండే వైభవం వేరే దేనికి లేదు. దేనికి అంత వైభవం? అంత వైభవం ఈ నక్షత్రానికి ఉండదా? అంత వైభవం ఈ ఆళ్వారికి ఉండదంటే ఆళ్వారికి ఉండదు. వెంటనే మనం అడిగేము, ఏం స్వామి మీరు 10 ఆళ్వార్లు ఉంటారు కదా, ఆ 10 ఆళ్వార్లు అందరి ఒకే రకంగానే ఉంటారు, వాళ్ళకి సమంగానే కదా ఉంటారు. ఈ ఆళ్వారు కొంచెం గొప్పవాడు, ఈ ఆళ్వారు కొంచెం తగ్గు రకం అని లేదే. ఎవరెవరు ఎంతెంత భాషలు చేస్తే కూడా తిరుప్పాన ఆళ్వారు 10 భాషలు చేశాడు, ఆయనకుండే వైభవం ఆయనకి. అదే మన నమ్మాళ్వార్ 4 ప్రబంధాలు చేశాడు, తిరుమంగయ్య ఆళ్వార్ 6 ప్రబంధాలు చేశాడు. అదే తిరుమలై అనే గ్రంథం అనేది తొండ్రపడి ఆళ్వారు చేశాడు, ఆయన 45 భాషలు, మళ్ళీ 10 భాషలు. అప్పుడు ఆయనకున్న వైభవం ఆయనకి. అప్పుడు ప్రతి ఒక్క ఆళ్వారికి ఒక్కొక్క ఆళ్వారు సమానంగా ఉన్నప్పుడు ఈయన మాత్రం మిగతా ఆళ్వారు కన్నా వైభవం ఎక్కువ చెప్పచ్చా? ఎందువల్ల చెప్తున్నారు? నిజంగానే వైభవం ఉండదా అని చెప్పుకుంటే అవును. ఎట్లా స్వామి ఈయనకి వైభవం ఉండదు? ఎలా? ఇండ్రై పెరుమై అరిందిలయో ఏడనంజే ఇండ్రెక్కన్ ఏట్టమెనిలురైకే. ఈ శబ్దంగా చాలా ముఖ్యం. ద్రావిడ భాష అనేది చాలా మనకి చెప్పటం లలితంగా ఉంటుంది. అయితే నేర్చుకున్నారంటే అది ఇచ్చే ఆనందం వేరేయలేదు. అప్పుడు తెలుగు భాష ఇవ్వదంటారా? బాగానే ఇస్తుంది. తెలుగు భాష ఇచ్చినట్టు వేరే ఏం భాష ఇవ్వదు. అంటే తెలుగు అంటేనే దానికి ఎంత రమ్యం అనేది ఉంటుంది, మధురం అనేది ఉండాలి. అది కాకుండా సుందరం అనేది తెలుగులో ఉండాలి. దీన్ని చెప్పింది ఎవరు తెలుసా? సుందరం అంటే ఒక అందం. ఇది చెప్పింది ఎవరంటే తెలుగు వాళ్ళు చెప్తే వాళ్ళు మనుషులండి అందుకోసం చెప్తారని. దీన్ని ఒక ద్రావిడ భాష కవి చెప్తున్నాడు, ఎవరో చెప్పలా. తెలుగు అనేది అంత సుందరంగా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది, ఆ ప్రకారం రమ్యంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది అని చెప్పి తెలుగు భాష చెప్పినాడు ఎవరు? ఆ తెలుగు భాష ఉన్న కవి చెప్తే ఆయన తెలుగు ఆయనండి, ఆయన భాషను వదులుతాడా? అందువల్ల చెప్పాడు. ఆయన చెప్పలా, ద్రావిడ భాష కవి ఒక కవి, ఆ కవి చెప్తాడు. ఎందుకు చెప్తానంటే తెలుగులో ఉండదు. ప్రతి ఒక్క భాషకు ఉండే ఆధారం అనేది ఒక అందం అనేది పూర్తిగా ఉంటుంది. అయితే దీనికి అందం సపరేట్. ఎందుకంటే
ఆళ్వార్లు పాసురాలన్నీ వాళ్ళ నోటి ద్వారా వచ్చింది కదా. భగవంతుడు ఈ ద్రావిడ భాషని ఒక 22 రోజులు ఉత్సవంగా చేస్తున్నాడే. ఆ ప్రకారం వేరే భాషకు ఉన్నదంటే లేదు. అందువల్లనే ఈ ద్రావిడ భాషకు వైభవం. అందువల్ల అప్పుడు తిరుమంగాళ్ళంత వైభవం అంటారు. అవును స్వామి, మిగతా ఆళ్వార్లు సమమే కదా అంటే సమంగా అందులో ఒకటే. అయినా కూడా ఈయనకున్న వైభవం ఈయనే చెప్పుకుంటున్నాడు చూడండి. దానికిదా తిరుయిందలూరు దివ్య దేశం, ఒక దివ్య దేశం. మాయవరాన్ని తమిళనాడులో ఒక సాగున్నది, మాయవరం దివ్య దేశం. ఆ మాయవరంలో తిరుయిందలూర్, ఇందలూర్ అంటే అది పరిమళ రంగనాథన్ని పేరు ఆ పెరుమాళకి. ఆ పరిమళ రంగన దివ్య దేశం లోపల పోతేనే, సమితి లోపలనే గమగమగమను వాసన ఉంటది. ఏ వాసన స్వామి? గమగమను. అది ఏందో ఆ రంగనాథుని వాసన పూర్తిగా వస్తుంది. సర్వగంధగా సర్వరసగా అంటారు భగవంతుడుగా. సర్వగంధ రసక్షుక్పై రసక్షుక్పై శరా రసక్షుక్షేవాయాం లబ్ధ్వానందీ భవతి అని శాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం ఆ రసానికి, అన్ని రసానికి రసం ఇచ్చేదే భగవంతుడుగా, అన్ని వాసన ద్రవ్యాలకు వాసన ఇచ్చేదే భగవంతుడుగా. అటాది పరిమళం అనేది ఆ రంగనాథుడు ఉండేదని కూడా ఆయన పేరే పరిమళ రంగనాథ. ఆయన దగ్గరికి పోయాడు, ఈయన కొంచెం లేటుగా పోయాడు. మనం ఎప్పుడమే యాత్ర పోవాలంటే గుడి, ఆ గుడి ఎప్పుడు తెలిసి ఉంటుంది, ఆ కోయిలు ఎప్పుడు తెలిసి ఉంటుంది, ఎప్పుడు మూస్తారు, ఎప్పుడు అర్చక స్వామి ఉంటారు, ఎప్పుడు ఉత్సవాలు అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలంటే మనం మొదట ఏం చేయాలంటే, నేను పోయేసి వస్తానంటే నా దగ్గర ఉండదు, చేతిలో ఒకటి ఉన్నది, అది తట్టే ఒకటి గూగుల్ నాకు చూపిస్తుంది అని చేస్తే లోపల ఉన్న కార్యక్రమాలంతా చూపిస్తుంది. అప్పుడు అక్కడ తెలిసిన వాళ్ళు, ఆ దేశంలో తెలిసిన వాళ్ళు, వాళ్ళు మళ్ళా పురుషకారం వాళ్ళు పెట్టుకొని మన దివ్య దేశ యాత్ర పోతే ఆ దివ్య దేశ వైభవం విని, అక్కడున్న పెరుమాళకుండ వైభవం విని, ఆళ్వారు ఎలా ఈ పెరుమాళ అనుభవించారు, ఎట్లా ఈ పెరుమాళ ఇక్కడ వచ్చారు అన్ని చెప్తారు. అప్పుడు మనకి వినటానికి ఆనందంగా ఉంటది. సేవించని ఆయన మీద ఒక ప్రేమ వస్తుంది. ప్రేమ వస్తేనే భగవంతుడికి ఆనందం. అందువల్ల ఆ ప్రకారం ఈయనేం చేశాడంటే 12 గంటలకు పోయాడు. కోయిలు తలుపు మూసేశాడు. కోయిలు తలుపు మూసేశాడు. అర్చక స్వామి టైం అయింది, ఆయన పోయి భోజనం చేయాలి కదా. ఆయన పెరుమాళకి దీపముద్రను సమర్పించేసి నేరుగా ఆయన ఇంటికి వేసి ఆయన సాపాటు చేసుకుని మళ్ళీ 4 గంటలకు వస్తారు. ఈ ప్రకారం 12 గంటలకు వచ్చి, ఏంటి మూసినావు, తెర వేసినావు, నేను వచ్చిందని తెలవదా అంటాడు. మనంటే ఏం చెప్తాము, నువ్వు వస్తే నేను పెద్ద అయినను, నువ్వు లేటుగా వచ్చేసి నన్ను అడుగుతున్నావు అని అడగతాం కదా. పెరుమాళ అట్లా అడగల. సరే తిరువంగ ఉండి వచ్చేసావు, అయినా కూడా ఇప్పుడే పోయాడు. ఇప్పుడే అర్చక స్వామి పోయాడు. భోజనం చేసుకొని కొంచెం ఆయాసం తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 4 గంటల లోపల వచ్చేస్తాడు. 3:30కే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆయన తలుపు తెరుస్తాడు. తెరిచిన తర్వాత నీ సేవించుంటే అదంతా కాదు, ఇప్పుడే సేవించాలి, ఇప్పుడే సేవించాలంట దేవుడు. తిరువంగ ఇప్పుడే సేవించాలంటాడు. పెరుమాళ చెప్తాను, అడుగుని ఇప్పుడు ఏమైపోయింది, నేను ఎక్కడన్నా పోతానా, నువ్వు ఎక్కడన్నా పోతా, ఎక్కడ పోబోతలేదు, నువ్వు పోయేది, నేను ఎక్కడ పోయేది. అట్లా ఉన్నప్పుడు సేవించచ్చు కదా, ఉండు, నిదానిచ్చు, ఆయన వచ్చి సేవిస్తాను, ఇప్పుడే సేవిస్తాడు, ఇప్పుడే సేవించాలని కొంచెం అట్లనే కొంచెం గట్టిగా మాట చెప్పాడు. మాట చెప్పిన తర్వాత ఆయన ఏమి పలికాడో, అయినా కూడా ఆయన ఇట్లా చెప్తున్నాడు. ఏం చేయాలా, అర్చక స్వామి ఎలా నప్పించేది, కొంచెం వెయిట్ అని చెప్తాడు. అప్పుడు చెప్పే మాటదా, నువ్వు అడియారోడు ఎల్లారోడు ఒక్క ఎన్నీరింది అడియేనై. ఈ భాషణం అక్కడ చెప్తాడు. నుమ్மை தொழுதோம் இம்மைக்கு இன்பம் பெற்றோம், நும்மை தொழுதோம் இன்றைக்கு இன்பம் பெற்றோம், நல்லார் அறிவீர் తీయార్ அறிவீர் ఈదే அறிவீர் వాసివల్లీర్ ఇందలూరులే. నీకు మంచిది తెలుసు, చెడ్డది తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా ఈ తిరుమంగళవారి గురించి నీకు తెలవదు. ఆ జ్ఞానం ఇచ్చిందే ఈయన. ఆ ఎవరు పరిమళ రంగనాథ తిరుమంగళ జ్ఞానమే ఇచ్చాడు. ఇప్పుడు ఆ తిరుమంగళ జ్ఞానాన్ని తీసుకుని నన్ను గురించి నీకు తెలవదు, నిన్ను గురించి నాకు తెలుసు, నల్లారవి తీయారవి మిగతా నువ్వు తెలిసిపెట్టుకుంటావు, నన్ను నువ్వు తెలుసుకోలేదు. ఏమి తిరుమంగళ ఈ మాట నువ్వు చెప్తున్నా అంటే ఏమంటే, నువ్వేమనుకున్నావు, మిగతా భక్తులంతా ఉంటారు కదా, మీకు ఎంత భక్తులు ఉంటారో ఆ భక్తుల్లాగా నన్ను అనుకున్నావు. ఇదిగా అక్కడ ప్రధానం. నువ్వు అడియారు ఎల్లారోడం ఒక్క ఎన్నిగిరిందీర్ అడియేనై. నేను అడియారు అంటే భక్తులు, నీ భక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సమానంగా నన్ను అనుకున్నావు. వాళ్ళు వేరు, నే వేరు.
వాళ్ళు వేరు నేను వేరుంటాడు. వాళ్ళు వేరు నేను వేరుంటే దీంట్లో ఏమున్నదంటే, లేదు స్వామి వాళ్ళు వేరు వీళ్ళు వేరుంటే ఎవరిని చెప్తున్నారు? భక్తులు నేను అడియారు అని చెప్పాడు, భక్తులని చెప్పాడు. భక్తులు అంటే ఎవరు స్వామి? ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే, ఏదో వాకిళ్ళు పోతారా వాళ్ళంతా భక్తులు చాలా మంది ఉంటారు కదా, పోతా ఉంటే సేవించుకుంటా కదా, ఆ భక్తుల గురించి చెప్పాల. ఇక్కడ భక్తులు నేను అడియారోడం ఎల్లారోడం అంటే ఏంటంటే నమ్మాళ్వారిని చెప్తున్నాను అంటారు వ్యాఖ్యానం, దివాచంలో వ్యాఖ్యానం. నమ్మాళ్వారులాగా నన్ను అనుకున్నావా, నేను అట్లా కాదు అంటాడు. ఏం స్వామి నమ్మాళ్వారు ఏం చేశాడంటే, ఆయన ఏం చేసినా కూడా ఎట్లా ఉంటాడంటే, ఆయన నమ్మాళ్వారు ఇదా ప్రకారం ఉంటాడే. సరే 4 గంటలు కదా వెయిట్ చేస్తాం, పెరుమాళ్ళు చెప్పేసాడు వెయిట్ చేస్తాం, ఆయన వెయిట్ చేస్తుంటాడు. నేనంటే వెయిట్ చేయను, ఆయన ఏం చేయను. అప్పుడు నేను ఏం చేస్తానంటే వెంటనే కావాలి, వెంటనే నువ్వు నాకు సేవ చేయించే శక్తి నీకు ఉండదా లేదా? కొన్ని తర్వాత మనం పోయామంటే తలుపు లాక్ చేసేయను అనుకోండి, స్వామి నారాయణ దగ్గర లేదండి ఆయన వస్తేనే, అందువల్ల ఆయన వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే అప్పుడు ఏం చేయను కాదు. ఆ ప్రకారం ఇక్కడ ఆయన తలుచుకుంటే సంకల్పంలోనే ఈయనకి సేవ సాగించవచ్చు. పరిమళ రంగనాన్ని తలుచుకుంటే సంకల్ప రీతిగానే సేవ సాగించవచ్చు. అంత వైభవం ఉన్నప్పుడు అందువల్ల ఆళ్వారు అడుగుతున్నారు, తిరుమంగి ఆళ్వారు నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఇవ్వండి. అట్టయితే మిగతా భక్తులతో నన్ను కలిపేవి కమాల, వాళ్ళు ఎట్టునో అంత ప్రకారం అంటే అప్పుడే మన ఈయన సపరేట్గా వస్తుంది కదా, ఈయన సపరేట్గా వస్తుంది కదంటే మిగతా భక్తులు మిగతా ఆళ్వార్లు 9 ఆళ్వారు మొత్తానికి 10 ఆళ్వార్లు, దానిలో 9 ఆళ్వారు లాగా నన్ను అనుకున్నావా? కాదు, నేను సపరేట్ నీలా కాదు. ఎందుకంటే వాళ్ళలాగా నేను ఓర్చుకొని ఉండేటోడు కాదు, వాళ్ళు ఓర్చుకుంటారు. పెరుమాళ్ళు చెప్పేయడం నాదంతా లేదు. ఎందుకనే செந்தைதன்கள் நீங்காதிருந்த திருவே மறுவினியமைந்தா அந்தநாளி மாலே கொலைமலை கரிசே நந்தா விளக்கின் சுடரே நரையூர் நின்ற நம்பி ఎందాయ్ ఎందరూరిల్ అడియేనికి ఇరంగాయే. ఇదన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత పెరుమాళని తలుపు తీసినట్టు లేదు, వాయిందే పోమిన్ నీరే. ఈ శబ్దానికి ఏం అర్థం చెప్తాం? కొన్ని మందిలు మనకి తెలిసిన వాళ్ళతో ఉంటారు, ఏదో మనం చెప్పిన ప్రకారం మనకి చేయరా, మనకి చెప్పిన దానికి ఆపోజిట్ గా చేశారు. ఆమె సరిగా చేశాను కదా అంటారు. మనకి నచ్చలేదంటే ఏం చేయాలా? నచ్చలేదని చెప్తే ఇంకా ఆయన కోపం చేసుకుంటారు, వేరే విధంగా వ్యతిరేకంగా ఏదైనా చేస్తా ఉంటాడు. బాగుండు ఓ అని చెప్తాం కదా, ఆ మాట చెప్తున్నాడు. ఎవరు? తిరుమంగయ్యాడు పెరుమాళ్ళను చూసి వాళ్ళే పోమిన్ నీరే, నువ్వు బాగుండు, నాకు సేవ సాయించలేదు అయితే నువ్వు బాగుండు. అంత వైభవం ఎవరికంటే తిరుమంగ. అందువల్లదా ఎట్లా మిగతా ఆళ్వారి కన్నా ఈయన గొప్పతనం చూపించాడు, పెరుమాళ దగ్గర ఈయన చెప్పాడు కదా, అప్పుడు ఈయనకి గొప్పతనం మిగతా ఆళ్వారి కన్నా ఎక్కువ ఉండదు, వైభవం ఉండదు. అందువల్ల ఎప్పుడు ఈయనకి వైభవం ఉండదో అదే ప్రకారం ఈయన అవతారం చేసే నక్షత్రానికి వైభవం ఉండదు. అందువల్లదా పేద నెంజే இன்றை பெருமை அறிந்திலையோ ஏது பெருமை இன்றைக்கு நெஞ்சில் ஓதுகின்றேன் వాయిత్త పుగళ్ మంగయర్గోన్ మానిలத்தில் వందుదిత. అప్పుడు ఇంత వైభవం ఎందుకు ఉంటుందంటే ఆయన ఆ ప్రకారం ఉంటాడు. నేను మిగతా ఆళ్వారులా కాదు, మిగతా భక్తుల్లా కాదు. అది కాకుండా నమ్మాళ్వారు ఉంటారే 40 పాసరాలు, 40 పాసరాలు అట్లనే సేవిస్తా ఉంటాడు. అయితే అది ఎట్లంటే 40 పాసరాలు నీతో కలిసి సేవిస్తాడు. నువ్వు కలవలేదనుకోండి విశ్లేషణ పేరు, సంశ్లేషం విశ్లేషం, ఇది అప్పుడప్పుడు వ్యాఖ్యానంలో వస్తుంది. వ్యాఖ్యానం కొంచెం తెలుసుకోవాలా. స్వామి మేము పుస్తకాలే చదివేదికే శ్రమంగా ఉండదు, వ్యాఖ్యానం మీరు పోతున్నారంటే ఏ శ్రమమే లేదమ్మా. ఏది శ్రమం అనేది లేదు, మన మనసుదా కారణం. ఏదైనా కానీ మన ఏగి మనుష్యానం కారణం బంధమోక్షి అని చెప్పి మన మనసుదా మనం తెలుసుకోవాలని ఒక అభిప్రాయం ఉండుకొని ఆ భగవంతుడి పరిపూర్ణమైన ప్రేమ పెట్టుకొని ఆచార్య తిరుగుడు పట్టుకుంటే తప్పకుండా వచ్చేస్తుంది. ఆ వ్యాఖ్యానం మనం తెలుసుకున్నామంటే ఆనందం అంత ఆనందం ఇస్తుంది కదా. అప్పుడు ఏం చెప్తున్నానంటే దీంట్లో ఏం చెప్తున్నాను, ఈయన అడియారుడు అంటే 40 భాషలు. సంశ్లేషం విశ్లేషం. సంశ్లేషం అంటే కలిసింది, విశ్లేషం అంటే భగవంతుడితో కలిస్తే సంశ్లేషం, భగవంతుడితో కలవలేదంటే విశ్లేషం. అప్పుడు విశ్లేషం అంటే కలవలేదు, ఆయన వదిలేసిపోయాడు. రాసక్రీడ ఆడుతా ఉన్నప్పుడు ఆ గోపికలను వదిలేసిపోయాడు కదా, ఆ ప్రకారం ఆళ్వారిని వదిలేసిపోయాడు, అది విశ్లేషం. ఆ విశ్లేష దశలో కూడా ఏం చేస్తారంటే 40 పాసరాలు నమ్మాళ్వారు సేవిస్తాడు. సంశ్లేషం
కలిసి ఉంటాడు పెరుమాళ్, కలిసి పక్కనే ఉంటాడు. అందామ తన్వి செய்து என் ஆபிசேர் అమ్మానకు అందామ వాడ్ముడి సంగు ఆరినోళ్ళు ఆరంభలు అని చెప్పి అన్ని కలిసి ఉన్నప్పుడు ఆనందంగా 40 భాషలు సేవిస్తాడు. అది వదిలేసిపోయాడు అనుకుని అప్పుడు కూడా ఆనందంగా ఎలా ఉంటది, ఎట్లయినా దుఃఖం ఉంటది. అయితే దుఃఖంలోనూ ఏం చేస్తాడు, 40 భాషలు సేవిస్తాడు. అయితే నన్ను అట్లా అనుకోబాక అంటాడు తిరుమంగయ్య. ఇది నమ్మాళ్ళవారు చెయ్యొచ్చు, నేను చేయలేను ఉంటాడు. ఎందుకంటే నేను కలిసేనంటే 400 పాసరాలు సేవిస్తాను. నువ్వు నన్ను వదిలేసిపోయేవాకే 4 పాసరాలు కాదు, 4 లైన్స్ కూడా నన్ను క్షమించను కాదంటాడు. 4 లైన్స్, ఒక పాసరాన్ని 4 లైన్స్ ఉంటుంది కదా, నా వల్ల క్షమించను కాదు. అందువల్ల మిగతా ఆళ్వార్తో నన్ను కంపేర్ చేయబాక, నేను ఒక సపరేట్, అదితో ఈ పాసరం. అప్పుడే మిగతా ఆళ్వార్లు ఎట్లా, దీనికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుమంగి ఆళ్వారు ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అప్పుడప్పుడు ఆళ్వార్లకి విశ్లేషణ వచ్చేస్తుంది. విశ్లేషణ భగవంతుడు వదిలేసిపోతారు. వదిలేసిపోయిన తర్వాత వీళ్ళకి ఏం చెయ్యాలని తెలవకుండా దూతు పంపిస్తాడు. పక్షుల్ని దూతు పంపిస్తాడు, వేరే మేఘాలను దూతు పంపిస్తాడు. ఆ దూతు పంపిస్తాడు. ఆ దూతత్వం అంటారు. ఆ దూతు పంపించినప్పుడు వీళ్ళకి ఎట్లా సేవించాలని తెలుసా, భగవంతుని చూడకూడదు, భగవంతుని ప్రస్తాపమే అక్కడ రాకూడదు. ఆ దూతు పక్షిని చూసే సేవించాలి. ఆ ప్రకారం సేవించాలా. నమ్మాళ్వారు ఆ ప్రకారం 4 ప్రబంధాలు చేశారు. తూదు 4 విషయం చెప్పి ఆచార్యదేవుల గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో చెప్తారు 4 దూతు పంపించాడు 4 తావుకి. అది పరత్వంలో పంపించాడు, దేవుళ్ళలో పంపించాడు, ఇవన్నీ ఆ ప్రకారం పంపించాడు. అదే ప్రకారం తిరుమంగయ్య ఆళ్వారు దూతు పంపించాలి కదా. దూతం అంటే మీకు కిందిపోయి నా విషయం చెప్పాలా, చెప్పి ఇట్లా ఉండడు ఆళ్వారు, వెంటనే వస్తాను అంటే వచ్చి ఆళ్వారిని అంగీకారం తీసుకుంటాను అని చెప్పి బయలుదేరి వస్తాడు కదా. దానికి దూతు ఉంది. పోయి అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు ఇవి పోయి చెప్పాలి కదా. దూతు అంటేనే ఏ పక్షియో ఆ పక్షిని చూసి సేవించాలా, భగవంతుని చూడకూడదు, వేరే ఏం చూడకూడదు. ఆ ప్రకారం సేవించాలి కదా. ఇప్పుడు మొదటి పాస సేవించాడు తిరుమంగయ్య ఆళ్వారు. నమ్మాళ్వారు 10 పాసరాలు 40 పాసరాలు ఆ ప్రకారం చేశాడు. అయితే నమ్మాళ్వారు ఇది తిరుమంగయ్య ఆళ్వారు మొదటి పాసనం సేవించాడు, ఆ పక్షిని చూసి సేవిస్తున్నాడు. రెండో పాసనం సేవించాడు, ఆ పక్షిని చూసి సేవించాడు. ఇంకా బుద్ధి పోయింది, జ్ఞానం పోయింది. ఏమైంది? ఏం లేని ఒక పక్షిని చూసి చేసేదా, అదంతా లేదు, దూతి లేదు, ఏం లేదు, డైరెక్ట్ గా నా పెరుమాళ దగ్గర పోతాను. ఇదిదా ఆయన స్వభావం. తిరుమంగయ్య ఆళ్వారి స్వభావం 2 పాసరాలు సేవించే లోపల ఈయనకి కాదు, ఈయన వల్ల నిలబడనవద్దంటే నమ్మాళ్వారు నిలబడతారు. నమ్మాళ్వారిని ఏం చెప్తారో మలయాళ రూట్ ఉంటారు. మలయాళ రూట్ అంటే ఏం తెలుసా, చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మలయాళ పళ్ళు ఇప్పుడు తెలవదు, ఆ కాలంలో నేను చెప్తాను. 4 రోజులు చేర్చి భోజనం చేస్తారంట, 4 రోజులు పస్తూ ఉంటారంట. ఆమె 4 రోజులు 4 పూటలే కాదు స్వామి, ఒక్క పూట పోయిందంటే అంతే, టైర్డ్ అయిపోయి అట్లా కింద పడిపోతాం. మనకి అది వాళ్ళకి ఉంటే ఇది అంటే 4 రోజులకి కలిపి భోజనం చేస్తారంట. 4 రోజులు పస్తూ ఉండే పరిస్థితి వాళ్ళకి ఉంటుంది. అది ఆ ప్రకారం ఉండేటాడు నమ్మాళ్వారు. 40 పాసరాలు భగవంతుడు కలిసి ఉన్నా 40 పాసరాలు సేవిస్తాడు. భగవంతుడు కలవలేదు అనుకున్నా అంత విశ్లేషణ కూడా ఆశ్చర్యంగా సేవిస్తాడు. అయితే తిరుమంగయ్య ఆళ్వారికి అది లేదు, ఆయన మలయాళ రూట్ కాదు. అప్పుడు ఆయన ఏం స్వామి అంటే ఒక్క నిమిషం వదిలేసిపోయాడు అంటే అదంతా కాదు, వెంటనే నాకు కావాలి, వెంటనే కావాలా. అందువల్ల మిగతా భక్తులతో నన్ను కంపేర్ చేయబాక, నేను సపరేట్, నేను అడియార్ எல்லாரும் ఒక్క ఎన్ని ఇరింజే అడియ నొమ్మెత్తువதும் இன்னைக்கு ఇన్బం పెట్టువం. నేను సేవించేది నాకు ఆనందంగా ఉన్నది, బాగుండు. చెప్తాడు కదా బాగుండు, ఆ శబ్ద ధ్వని మారుతుంది కదా, ఆ ప్రకారం చెప్పేది. ఎందుకంటే అందువల్ల కదా ఈ నక్షత్రానికి ఆయన పుట్టిన మాసానికి ఉన్న వైభవం. అప్పుడు మిగతా ఆళ్వారు దిగున అప్పుడు ఏ వైభవం వద్దా. ఈ ప్రకారం దీన్ని తెలుసుకున్నావా, ఇప్పుడు మన వాళ్ళని చెప్తున్నాడు. ఈ ప్రకారం ఉండాలి, దీన్ని తెలుసుకున్నావా మనసే పేదనంజే ఇండ్రై పేరుమై అరిందిలజు. ఏ మనసే, ఇప్పుడు నువ్వు దీన్ని తెలుసుకున్నావా, ఏం తెలుసుకున్నావు, ఈ ప్రకారం ఈ జ్ఞానం ఉంటే కదా. నీకు జ్ఞానం లేదే, తెలుసుకుంటే కదా. ఎవరెవరు తెలుసుకోలేదు వాళ్ళకి జ్ఞానం లేదని అర్థం. అట్లయితే ఏం స్వామి,
బుర్ర లేదు అంతే, అట్లేదో చెప్పుకోవాలి. మన భాష ప్రకారం చెప్పాలంటే ఆ ప్రకారం చెప్పుకోవాలి అంటారు కదా. అది అట్లా అప్పుడంటే అప్పుడంటే తెలుసుకుంటేగా ఉజ్జీవనం. ఆ ఉజ్జీవనంకి ఇదేదంటే తిరుమంగయాళ్వారు ఏ నక్షత్రంలో పుట్టాడు, అవతారం చేశాడు, ఏ మాసంలో అవతారం చేశాడు, అది తెలుసుకుంటేనే మనకి ఉజ్జీవనం. అందువల్ల కలియని ఆ తిరుమంగయాళ్వారు మనం సేవించాలి. ఎట్లా సేవించాలంటే ఏ మనసే సేవించు. ఎట్లాంటి సేవించాలంటే ఇలాంటి తిరుమంగయాళ్వారు సేవించని చెప్పలా. ఆ తిరుమంగయాళ్వారు అవతారం చేసిన నక్షత్రమేని, ఆ తిథి అని, దాని తర్వాత మాసాయని, ఈ మూడుని తెలుసుకుని భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులు తిరువడి ఏ మనసుని పట్టుకో, ఆ భక్తులు తిరువడి పెట్టుకో, ఆ భక్తుడికి సకల విధమైన కైంకర్యాలు చెయ్యి అని చెప్తున్నా. అయితే ఈ ప్రకారం చేస్తే నీకు ఉజ్జీవనం. అందువల్లదా మిగతా రోజుల కన్నా ఈ రోజు కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం, ఈ రోజుకున్న వైభవం వేరే ఏ రోజుకి లేదు. అప్పుడు మిగతా ఆళ్వార్లు అవతారం చేసినా కూడా ఈ ఆళ్వారు అవతారం చేసిన నక్షత్రం కానీ మాసం కానీ ఉన్న వైభవం దేనికేమీ లేదు. ఇది నీకు తెలవదు, ఇది మనసే నీకు తెలవదు. నేను చెప్తాను, సరే చెప్పు మనసు చెప్తుంది. చెప్పు, నువ్వు చెప్తున్నా తెలవదు చెప్తున్నా చెప్పు అంటే నువ్వు చెప్తే కదా వినేదికి. నేను చెప్తాను ఏమంటే నీకు బాగా తెలుసు కదా, మనసు చెప్తుంది. మన వాళ్ళ మనం చూసి మనసు చెప్తుంది, నీకు బాగా తెలుసు కదా, నువ్వు నాకు చెప్పంటే నాకు తెలిసిందంతా చెప్తాను. ఏం చెప్తాంటే ఈ లోకంలో తెలిసింది ఏమంటే ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. ఆ తిరుమంగై ఆళ్వార్ చేసిన ఆ అవతారం చేసిన ఆ రోజు ఆ మాసం పూర్తిగా తెలుసుకోవాలా సరే చెప్పాను. ఏది బెరమై ఇంద్రెక్కెన్నెంజిల్ అప్పుడంటే నువ్వు అడిగినట్టు అనుకోని నేనే చెప్తాను. మనసుని చూసి చెప్తారు, నువ్వు అడగల అయినా కూడా నువ్వు అడిగినట్టు అనుకోని నేనే చెప్తాను. అట్లయితే ఆ తిరుమంగయాళ్ వారికి ఏం వైభవం, ఎట్లాంటి వైభవం ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను, కొంచెం సేవించుకున్నాం. ఇది ద్రావిడ భాషలో ఉండదు అయినా కూడా పర్వాలేదు. అనంతరం తిరుమంగయారు అవతరం తిరుక్కార్తిక తిరునక్షత్ర వైభవத்தை தன் திருவள்ளத்தை குறித்து பிரஸ்னோத்தர ரூபேன அருளி செய்கிற பேத நெஞ்சு என்று தொடங்கி கீழே ஈதுவத்தோற்ற தடைவாம் என்று அருளி செய்த அடைவென்றிக்கு இனிமேல் மாசங்களை சேர்த்திக்காக வந்த கிரமத்தில் அருளி செய்கிறார். சேத்தனருக்கு இதுவும் ஒரு புத்தியாரோகண கிரமம் இருக்கும்படி மாசங்களை அடைவை சொல்லிக் கொண்டு போகலாவாதொரு சௌகரியம் உண்டு வரே. பேத நெஞ்சே இன்றை பெருமை அறிந்திலையோ, அல்லாத நட்சத்திரங்களுடைய இத்தையும் ஒன்றாக எண்ணீர் ஐவிதியான நெஞ்சே, உஜ்ஜீவிக்க ஹேதுவான இற்றை திவசத்தின் மகத்தையும் மனம் பண்ணுகைக்கு பரிகரமான நீ அப்படி அறியமாட்டிலையோ. ஏது பெருமை இன்றைக்கென்றியேல் అల్లాద దివసంగళை కాట్లం ఈ దివసం అంటే మాసం, మాసానికి ఇది దివసం అనే ఒక శబ్దమే మలయాళ శబ్దం. దివసం అనేది శ్రార్థాన్ని కూడా దివసం అంటారు, అదే ఆ రోజుని. అదే పరం దివసం అంటే మాసానికి. ఏది ఇట్ై దివసத்தின் మగత్యத்தை மனம் பண்ணுக்கு దివసం అంటే రోజులు, மனம் பண்ணுக்கு பரிகரமானி அப்படி அறியமாட்டிலையோ. ஏது பெருமை இன்றைக்கென்றியேல் அல்லாத திவசங்களை காட்டிலும் இவ் திவசத்துக்குண்டான பெருமை தானே ஏது, அத்தை அறிந்த நீ அருளி செய்யல் ஆகாதவென்று நீ சொன்னாயாக ஓதுகின்றேன். அப்படியே அறிந்த நான் அறியாத உனக்கு அறிவி உபதேசிக்கிறேன். வாய்த்தவள் இத்தியாதி மன்றில் மலிபுகள் மங்க மன்னன் என்கிறபடியே தன் சுரூபத்துக்கு அனுரூபமாகவே சேர்ந்திருப்பதான புகழை உடையராய் திருமங்கைக்கு மன்னரான இவர் மகா பிருத்திவியிலே வந்து அவதரித்தது கார்த்திகை மாசத்தில் கார்த்திகை திருநட்சத்திரங்கார் என்று ஓதுகின்றேன். இவருக்கு புகழ் வாய்க்கையாவது மாயோனை வாழ்வழியால் மந்திரம் கொண்டு இது வாய்த்தது. மந்திரங்கொள் மங்கையர்கோன் என்ன கடவிதரே తిరుమంత్రలాభనుడి ఇవరికి యశస్సు కడి ఇంతవరకు చూసేస్తాం. ఇప్పుడు ఏది పెరిగినాయి ఈయనకి ఏం వైభవం అంటే ఆ నక్షత్రం ఆ పౌర్ణమి తిథి రోజు అవతారం చేశాడు కదా, అదే ఈయనకి వైభవం ఉంటాడు. దాని తర్వాత ఈయనే చెప్పుకుంటాడు 11:10 తిరుమంగయాళ్ళ పెరిగితే 11:10 అయితే నమ్మాడు 10 11:10 రెండో తిరుమొഴി అని చెప్పాలా, అది తిరువావిని చెప్పాలి. నమ్మాళ్ళ రాసింది తిరువావిని చెప్పాలా, తిరుమంగయాళ్ళది తిరుమొഴి పెరియ తిరుమొഴి అని చెప్పాలి. ఆ ప్రకారం 11:10 రెండో తిరుమొഴിలో ఈయన చెప్తాడు మండ్రిల్ మణిపుగల్ మంగ మన్నన్, మండ్రిల్ మణిపుగల్ మంగ మన్నన్. అట్లయితే ఈ లోకంలో ఉంటది కదా, ఆ లోకంలో పూర్తిగా ఎక్కడంతే ఉంటేనో అక్కడంతా తిరుమంగయాళ్ళ వైభవం ఉంటాయంట.
మనకి ఇప్పుడు ఉండే ప్రకారం మనం చూసుకొని చెప్పకూడదు, బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఉండే ప్రకారం ఇప్పుడు ఏం లేదు. ఒక్క విషయం చెప్తాను. గాంధీ, మహాత్మా గాంధీ, ఆయన 48, 50లో ఆయన పోయాడు. పోయిన తర్వాత అప్పటికి ఒక 5 సంవత్సరాలు ఆయన గురించి అందరికీ గుర్తు ఉంటుంది. ఇప్పుడు ఎవరినా గుర్తు ఉంటుంది అంటే స్వామి అది ఎందుకు తర్వాత ఇప్పుడు పుస్తకంలో కూడా అది ఎక్కువ ఎత్తేసారు. ఆ కాలం ఉంటుంది. అదే ప్రకారం ఆ తిరుమంగయాళ్వారి పేరులో భాగం ఉంది, అంత వైభవం ఉంది. అద మండిల్ మణిపుగల్ మంగమన్నన్ ఆయనకి లోకంలో అంత వైభవం ఉందంట. అంత వైభవం ఉంది. దానివల్ల ఏంది దేంట్లో వైభవం స్వామి? ఆయన దేంట్లో వైభవం? అలాభమైన వైభవం. దేంట్లో వైభవం అంటే మనకు స్వరూపం ఉంటుంది కదా, ఆ స్వరూపానికి తగినట్టు వైభవం ఉండాల. నాకు చాలా వైభవం అండి, ₹1,00,000 పెట్టుకున్నాను, అది వైభవమా? కాదు. నాకు చాలా వైభవం ఉండి అక్కడ వాళ్ళని యుద్ధంలో జయించేసాను, వైభవమా? కాదు. నాకు చాలా వైభవం ఉండి దీన్ని ఎవరే తీసుకోలేదు, అంత బాగా నేను తీసేసాను, ఎంత వెయిట్ అది నేను ఎత్తాను, అది వైభవం అంటే కాదు. అప్పుడు ఏది వైభవం అంటే స్వరూపానికి తగినట్టు వైభవం ఉండాలి, అదిదా వైభవం. ఆ వైభవం తిరుమంగి ఆడుకుంటారు. సరే స్వామి, స్వరూపానికి తగినట్టు వైభవం ఉంటే స్వరూపం ఏముండాలా? శేషత్వం స్వరూపం, పారతంత్ర్యం స్వరూపం. ఇది రెండుగా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇది తిరుమంత్రంలో చెప్తుంది. శేషత్వం స్వరూపం, పారతంత్ర్యం స్వరూపం. శేషత్వం అంటేనే భగవంతుడికి నేను దాసబోధుడు, అతని స్వామి అని చెప్పాడు, అది శేషత్వం. ఆ పారతంత్ర్యం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టు నేను ఉండాల, ఆయన కోసం నేను ఉండాను, నా కోసం కాదు. అటైతేమి పరగత స్వీకారాన్ని వేరు, స్వగత స్వీకారం కాదు. నా కోసం నేను ఉండకూడదు, ఆయన కోసం ఉండేది, అది పరగత స్వీకారం, అది పారతంత్ర్యం. ఇద్దా స్వరూపం. ఈ స్వరూపం ప్రకారం ఉండే ఏంటి? స్వరూపానికి తగినట్టు ఉండే వైభవం అని. అదిదా ఈ స్వామికి వైభవం ఉండదు, ఈ స్వామికి వైభవం ఉండదు అంటే అట్లనా స్వామి? అట్లయితే ఆయనకి ఎంతండి సొమ్ము ఉండదు? 2 ఇల్లులు ఉండదు, 4 మండలాలు ఉండదు, 4 కార్లు ఉండదు, అది కాదు వైభవం. ఆయన శేషత్వం పూర్తిగా ఉండదు, పారతంత్ర్యం పూర్తిగా ఉండదు, అది వైభవం. ఒకరికి వైభవం ఉంటుంది. అదే ప్రకారం ఎవరికి ఉండదు? తిరుమంగి ఆడకు ఉండదు. ఇది ఒక రకం. భగవంతుడి దగ్గరే శేషత్వం చూపిస్తాడు, పారతంత్ర్యం అయితే ఇది అవుట్లైన్. అవుట్లైన్ అంటే పైతేట ఉండే అర్థం, లోపల పోవాలా, స్వాపదేశం పోవాలా. పోయినప్పుడు అంటే భగవంతుడి కన్నా భాగవతాలకు నేను శేషత్వం, భాగవతాల దగ్గర పారతంత్ర్యం ఉండాలి. అట్లయితే భగవత్ శేషత్వం కన్నా భాగవత శేషత్వం కదా వైభవం, భగవత్ పారతంత్ర్యం కన్నా భాగవత పారతంత్ర్యం వైభవం. అప్పుడంటే ఇది స్వరూపం. ఈ స్వరూపం పూర్తిగా ఉండే నాలుగు వల్ల ఈయన వైభవం లోకమంతా ప్రసిద్ధమైంది. మనకి లోకం పూర్తిగా ప్రసిద్ధంగా ఉండాలి. స్వామి అలా ఇంత వైభవం ఉండి వాళ్ళకి అంటావు కదా, అంత వైభవం ఉంటే ఏమి? శేషత్వ పారతంత్ర్యం ఉండదని అర్థం. మనకి సొమ్ము ఇది తెలుసా? ఇల్లు, వాకిలి, భార్య, భర్తలు, వీళ్ళంతా అదితో సొమ్ము కాదు. శేషత్వ పారతంత్ర్యం అది గట్టిగా పట్టుకోవాలి. ఆ గట్టిగా పట్టుకొని అది చూపించాలి ఎవరిది? ఆచార్య దేవుడు. అదే ప్రకారం భాగవతుడి దగ్గర భగవంతుడి దగ్గర చూపించేది. అయితే ఆ సొమ్ము అనేది పూర్తిగా ఉండేదానివల్ల మణిపుగల్ మండిల్ అంత వైభవం ఎవరికి ఉండదు? ఈయనకు ఉండదు. అందువల్లదా ఏం చెప్పినారు? వేగనంచే இன்றை பெருமை அறிந்தலையோ ஏது பெருமை இன்றைக்கு நெஞ்சில் ஓதுகின்றேன் வாழ்த்த புகழ். இதுதான் చాలా ముఖ్యం. வாழ்த்த పుగళ్ అంటే వైభవం. భావిత్ అంటే ఆయనకి వైభవం స్వాభావికంగా ఉండదంటారు. ఎవరికి స్వామి? తిరుమంగియాళ్వారికి స్వాభావికమైన వైభవం. வாழ்த்த புகழ் మంగయర్గోన్. ఈ పాత్రం తెలపను. అప్ప పుగళ్ వాయిక్కై, పొగ వాయిక్కై. వాయికంటేనే అంటే ఏం స్వామి? పుగళ్ అంటే వైభవం. పుగళ్ అనే శబ్దానికి ఉంటే స్వామి ఈయనకి ఎంత వైభవం, ఎంత వైభవం, ఎంత పొగడలు అని చెప్తారు కదా, ఆ ప్రకారం వైభవం. ఆ వైభవం ఏం స్వామి అంటే తిరుమంగియాళ్వారికి వైభవం. ఇంతవరకు మనం ఏం చేసాము? శేషత్వం, పారతంత్ర్యం చూసాం కదా. దానికన్నా ఇంకో గొప్పతనమైన ఒక వైభవం ఉంటుంది. అది ఏం వైభవం అంటే మనం భగవంతుడి దగ్గర, మన ఆచార్యుడి దగ్గర సమావేశం చేసుకోవాలనుకోండి. స్వామి నాకు రామానుజ సంబంధం కావాలా? అప్పుడు ఏం చేయాలండి? ఏం లేదంటే అది ఉండడు ఆచార్యుడు. ఆయన దగ్గర ప్రార్థన చేయండి, ప్రార్థన తిరిగి ధనం సమర్పించండి, సమర్పించి ఆయన తిరువుడి పట్టుకోండి, ఆయన మీకు సమావేశం చేస్తాడు. అప్పుడు రామానుజ సంబంధం వస్తుంది అని చెప్తాడు. అదే ప్రకారం తిరుమంగి గారు చేసేటట్టు లేదు.
ఆయనకి సంబంధం కావాలా, భగవత్ సంబంధం కావాలా, భగవత్ సంబంధం కావాలి. సరే స్వామి, ఇప్పుడు ఆళ్వాళ్ళకంతా రామాని సంబంధం ఉండదా లేదా స్వామి? ఇది ఒక పెద్ద విచారం. మేమంతా అప్పుడు ఆళ్వాళ్ళకంటే ఎవరు స్వామి ఆచారుడు? మనకంతా ఆచారం ఉండడు కదా. అదే ప్రకారం ఆళ్వాళ్ళకి ఆచార్యులు కావాలి కదా. వాళ్ళకి ఆచార్య తని ఉండదా? మాకంతా ఆచార్య తని ఉండదు స్వామి. అదే ప్రకారం ఆచార్య తని ఉండదంటే వాళ్ళకి ఆచార్యుడే భగవంతుడుదా? భగవంతుడే భగవంతుడు, ఆచార్యుడు భగవంతుడే. అది బాగా తెలుసుకోండి. ఆళ్వారికి ఆచార్యుడు సపరేట్ కాదు. ఆ భగవంతుడు శ్రీమన్నారాయుడే ఆచార్యుడు. మనకంతా ఆచార్యుడు వేరు, శ్రీమన్నారాయుడు వేరు. ఆ ప్రకారం ఆళ్వారు కాదు, రెండు వాళ్ళకి ఆ శ్రీమన్నారాయుడే. అందువల్ల వాళ్ళకి ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు అక్కడ? వాయిద్యపగాడు. అప్పుడు ఏం వైభవం స్వామి? తిరుమంగయ్య వారికి ఏం వైభవం ఉంటే మనం సమాసనం చేసుకోవాలంటే ఆయన తిరువడి పట్టుకొని ఆచార్య దగ్గర ప్రార్థన చేస్తాము. స్వామి మనకు చెయ్యాలి, మీ తిరువడి సంబంధం కావాలా, ఉంటే నాకు మోక్షం జరగద్దంటే అందువల్ల కావాలని దాన్ని ప్రార్థన చేసుకుంటాము. అదే ప్రకారం తిరుమంగయ్య ప్రార్థన చేసుకొని పంచ సంస్కారం చేసుకున్నా అంటే లేదు, కత్తి చేతిలో పట్టుకున్నాడు, చాకుంటారు పట్టుకున్నాడు, ఇస్తావా లేదా? ఏదో మంత్రం చెప్పేవే, ఆ మంత్రం నాకు చెప్తావా లేదా? చెప్పలేదంటే పొడి చేస్తాం. ఇది ఎక్కడ చెప్తాను కదా. వాడి పరకాలన్ వాడి కలిగండి వాడి కొరయలూర్ வாழ்வேந்தன் வாழியரோ மாயோனை வாழ்வழியால் மந்திரங்கொள் మంగయ్యర్గోన్ తూయోన్ షుడర్మానవేల్. వాడి పరకాల, ఇది స్వామి రామానందుడు అనుగ్రహించింది. వాడి పరకాలన్ వాడి కలికండ్రి, పరకాలంటే తిరుమంది ఆళ్వార్, కలికండ్రిని తిరుమలం. వాడి కొరయలూరు வாழ்வேந்தன், వాడి అంటే మంగళాశాసనం చేస్తున్న అర్థం. వాడి కొరయలూరు, తిరుక్కురుయూరులో ఆయన అవతారం வாழ்வேந்தன். ఆ తిరుక్కురుయూరుకి నిర్వాహంగా ఉంటారే స్వామి తిరుమంది గారు. వాడి కొరయలూరు வாழ்வேந்தன் వాడియరు మాయోనై வாழ்வழியால் మందిరంకొల్. ఆ మాయోనని వయలాలి మనవాలని పేరు. తిరువాలి తిరునగిరిలో ఆయన అవతార స్థలం, తిరుక్కురయలూరు అవతార స్థలం. అయితే సన్నతి ఉండేది తిరువాలి తిరునగిరి, అక్కడి నుంచి పక్కనే. ఆ తర్వాత అక్కడ పెరుమాళ్ పేరు వయలాలి మనవాళ్ళని పేరు. ఆ వయలాలి మనవాళ్ళందా పెళ్లి చేసుకొని దంపతితో వస్తాడు. పెరియ విరాటియ పెరియ పెరుమాళతో వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు నలుగురు చెప్తారు, ఈయనకి నలుగురు పెట్టుకున్నాడు. దొంగలు ఇచ్చేది అది దేనికో కాదు. ఎందుకోసం దొంగతనం అంటే రోజు 1000 మందికి ఏంటి తజారాధన చేయాల. కుముదవల్లి నాట్యాన్ని నియమనం అది. ఈయన కుముదవల్లి నాట్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె చెప్పింది అదంతా కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క రోజుకి 1000 మందికి నువ్వు అన్నదానం చేయాలి. అన్నదానం అంటే ఇదే తజారాధన. మన సంప్రదాయంలో అన్నదానం చెప్పకూడదు. అప్పుడు అన్నదానం కాదా స్వామి అంటే అది తజారాధన పేరు. ఇప్పుడు తజారాధనకి అన్నదానానికి ఏం స్వామి తేడా? అన్నదానం అంటే వంట చేస్తాము, అన్నం చేస్తాము, తీసుకుని పెట్టేస్తాము, తింటారు, అది అన్నదానం. తజారాధన అంటే భగవంతుడికి ఆరాధన వద్ది, భాగవతాలు ఆరాధన చేస్తారు, దాన్ని తీసుకొచ్చి పెడతారు, అది భగవద్ ఆరాధన. ఆ భగవద్ ఆరాధన ద్వారా ఉంటే దానికి తజారాధన లేదు. ఏ ఆరాధన లేదు, ఏదో మీకు ఆకలియా తినండి, అది అన్నదానం. అందువల్ల మన సంప్రదాయంలో అన్నదానం చెప్పేప్పుడు తజారాధన చెప్తారు. అదే ప్రకారం ఇంకోటి చెప్తారు, ఇది చాలా తప్పది. ఏంటంటే మోహిని అలంకారం అంటారు. అది పెద్ద పెద్ద సన్నిధిని వేస్తారు, చాలా తప్పు. దేవస్థానం కూడా ఆ ప్రకారం వేస్తారు, చాలా తప్పు. మోహిని అలంకారం వేరు, నాట్యార్ తిరుక్కోలం వేరు. మోహిని అలంకారం అంటే మోహం. తిరుప్పార్కడల్ని చేసినప్పుడు అక్కడ అమృతంతో వచ్చింది. ఆ అమృతాన్ని ఇవ్వాలంటే వాళ్ళు ఏదో రకరకాలుగా ఉన్నారు అసురాలు, వాళ్ళని చెయ్యాలని మోహిని అవతారం చేసి వాళ్ళని కొంచెం అట్లే ఒకలాగా జయించి వాళ్ళు ఏం లేకుండా వాళ్ళకి ఏం ఇవ్వకుండా దేవతలకు అందరూ అన్ని ఆ అమృతాన్ని ఇచ్చారు కదా. అప్పుడంటే మోహిని అవతారం అనేది ఎవరినో ఒకరిని ఏం లేకుండా చేసే అవతారం. నాట్యార్ తిరుక్కోవడం అట్లా కాదు, అందరికి మంచి చేసేది. అందువల్ల నాట్యార్ తిరుక్కోవడం చెప్పాలని కానీ మోహిని అలంకారం చెప్పి మోహిని ఉంటే ఏదో దేవతాంతులు చెప్పుకోవచ్చు, మనకి కాదు. ఎందుకు చెప్తానంటే అందువల్ల ఇక్కడ ఏం చదివిన వాడి పరకాలన్ వాడి కలికండి వాడి కురయలూరు வாழ்வேந்தன் వాడియరు మాయోని வாழ்వழிయాల్ మందిరంకొల్ మంగయ్యర్గోన్. చాకు పెట్టుకొని కత్తి పెట్టుకొని ఇస్తావా లేదా, ఈ మంత్రం చెప్తావా లేదా అన్నాడు. సరే చెప్తాను. ఆ ప్రకారం మంత్రం చేసుకున్నాడు కదా. మంత్రం తీసుకున్న తర్వాత దాని తర్వాత పూర్తిగా మారిపోయాడు. వాడి నేను వాడి వరింది నేను మనత్తాల్ వెరిందుయర్ ఇడంబయల్ తిరంది
முதல்ல கிரந்தம் இதுதான் பெரிய திருமொழி. வாடினேன் வாடி வருந்தினேன் மனத்தால் பெருந்துயர் இடம்பையில் பிறந்து கூடினேன் கூடி இளையவர் தம்மோடும் அவர் தரும் கலவியே கருதி ஓடினேன் ஓடி உய்வதோர் பொருளால் உணர்வேனும் பெரும் பதம் தெளிந்து నాడినేన్ నాడి நான் கண்டு கொண்டேன் నారాయణ ఎన్నం నామం ఆశ్చర్యమైన ఈ పదిగం పెరియ తిరుమడి. దాని తర్వాత తిరుక్కురందాండగం, దాని తర్వాత తిరువిడు కూట్టిరుక్కై, దాని తర్వాత సిరియ తిరుమడల్, దాని తర్వాత పెరియ తిరుమడల్, దాని తర్వాత తిరునడు దాని 6 ప్రబంధాలు చేసాడు. అట్లా ఉన్నప్పుడు ఇది చేసాడు కదా. ఇప్పుడు మనకు దీంట్లో ఒక సందేహం ఉంటుంది. కానీ మీరు ఇంతవరకు స్వరూపానికి తగినట్టు వైభవం, స్వరూపానికి తగినట్టు వైభవం చెప్పారు. అప్పుడు స్వరూపానికి తగినట్టు ఏమే స్వరూపమేమి? శేషత్వం పారతంత్ర్యం. శేషత్వం పారతంత్ర్యం అంటే వాడి దగ్గర మనం ఎలా ఉండాలా? దండం సమర్పించుకోవాలా, వాళ్ళ తిరువడి పట్టుకోవాలా, ఆయన చెప్పినట్టు ఉండాలా, ఆయనకి ఏది అనుకూలమో ఆ ప్రకారం మనం ఉండాలా. అదే కదా స్వరూపమని. అవును. అయితే ఇప్పుడు తిరుమంగయాళ్వారు ఆయన దగ్గర సమాషణం చేసుకున్నాడు కదా, పెరుమాళ దగ్గర సమాషణం చేసుకున్నా అంటే ఎట్లా చేయాలా? మన ఆచార్య దగ్గర ఎలా పోతామో? కత్తి పెట్టుకుని ఆచార్య నాకు చేస్తావా లేదా అడుగుతామా? భయపడిపోతాడు. ఆచార్య ఏం చేస్తారంటే, స్వామి నేను కాదు, మీరు పొండి 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 పొంది, లేదా ఎక్కువ మనం చేసేవానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు తిరుమంగాడు ఏం చేశాడు? కత్తి పెట్టుకున్నాడు, నాకు ఆ మంత్రం చెప్తావా లేదా అని అడిగితే ఇచ్చేసాడు. ఆ ప్రకారం ఈయన ఒక సాత్వికంగా లేదు, స్వరూపమే కాదది. స్వరూపం అనేది శేషత్వ పారతంత్ర్యం. అట్లా ఉన్నప్పుడు ఈయన స్వరూపానికి తగినట్టు వైభవం ఉండాలి, వైభవం ఉండాలని చెప్పేసి ఇప్పుడు మంత్రాన్ని తీసుకునేది కత్తి పెట్టుకొని తీసుకున్నాడంటే ఏం స్వామి స్వరూపం? ఈ సందేహం వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేసిండాలా? ఆయన కూడా స్వామి తిరుమల కదా, ఏం చేయాలా? స్వామి నీ తిరువడి పట్టుకుంటాను, అందులో నువ్వు నాకు చెయ్యాలా అని చెప్పి ఆ అభిప్రాయంలో ఉండాలా. మనం అట్టగా చేస్తాము. అటైతే మేమంతా చాలా మంచివాళ్ళండి. తిరుమంగి ఆడాలి మోసం కాదు, ఆ వారు తెలియనివ్వకూడదు. అప్పుడు ఎందుకు వస్తుంది అలా చేశాడు? ఆయన కత్తి పెట్టుకొని మంత్రం చేశాడు కదా. ఇది ఎవరు చెప్తున్నారు? స్వామి ఎంబెరుమానాడు చెప్తున్నారు. வாழ்வழியால் மந்திரங்கொள் மங்கையர்கோன் வாழி பரகாரன் வாழி கலிகன்றி వాడి కొరయలూరు వాళ్వేందన్ వాడియరు మాయోనే வாழ்వழிయాల్. వాళ్ళ అంటే కత్తి, ఆ కత్తి పెట్టుకుని వలియాల్ అది నిర్బంధం చేసి బలవంతం చేసి చెప్తావాలేగా ఇప్పుడు చేస్తాను అని చెప్పి బలవంతం చేసి ఆ ప్రకారం வாழ்வழிయాల్ మందిరం కొల్ మంగయర్కు తూయోం సుడర్మానవేల్ అంతమంది చేసాడు కదా. చాలా పరిశుద్ధం ఉంటాడు, చాలా పరిశుద్ధమైన పవిత్రమైన వాడు ఉంటాడు. ఇక్కడ ఎక్కడున్నాడు పవిత్రం? కత్తి చూపించి ఇస్తావా లేదని పవిత్రం చెప్తానంటే ఇది భగవత్ సంకల్పం. భగవంతుడు ఈ ప్రకారం తిరుమంగయ్య ఒక్కొక్క ఆళ్వారికి ఒక్కొక్క వైభవం ఇస్తాడు, ఒక్కొక్క ఆళ్వారికి ఒక్కొక్క వైభవం ఇస్తాడు. తిరుప్పానాడు ఒక వైభవం, అదే ప్రకారం తొడరబడి ఆళ్వారికి ఒక వైభవం, కులశేఖర ఆళ్వారికి ఒక వైభవం, తిరుమేషి ఆళ్వారికి ఒక వైభవం, తిరుమంగయ్య ఆళ్వారికి ఒక వైభవం. ఈయన ఏంటంటే ఈయన చేతుల కత్తి పెట్టుకొని ఆ ప్రకారం తీసుకోవాలని అడిగితేనే ఆనందం ఎవరికి? భగవంతుడికి. ఓ ఇక్కడ తీసుకోవాలంటే ఆయన చూసి ఇది చూసి ఇచ్చేది కదా. భగవంతుడు చూసి ఏం చేసినా అది వైభవమే. మన వైభవమే చేసినా కూడా అది భగవంతుడు అక్సెప్ట్ చేస్తేదా దానికి వైభవమే పేరు. అందుకదా ఎప్పుడైనా చెప్తా ఉంటాను, మన దానాలంతా చేస్తాం కదా అంటే చేస్తే వీళ్ళకి ఇది ఇచ్చానండి, వాళ్ళకి అది ఇచ్చానండి, వాళ్ళకి అది ఇచ్చానండి అని చెప్తాను కదా. దానాలు చాలా దానం చేస్తారు. పిల్లలకి చదివి ఇచ్చేదానికి ఇది ఇంత డబ్బులు ఇచ్చానండి, వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చండి, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చండి, ఈ దానంతో ఇచ్చానంటే ఆ ఏ దానం ఇచ్చినా భగవత్ సంబంధం లేకుండా ఇస్తే దానికి దానమే కాదు. బాగా తెలుసుకోండి. మనం ఏమనుకుంటాం, నేను ఇచ్చాను, నేను సంపాదించిన ఇచ్చానండి, అది దానం కాదు, అంటే దానం కాదు. భగవత్ సంబంధం ఉండాలా. అదే ప్రకారం ఇక్కడ ఏం చేసింది? భగవంతుడు చూసి అది ఇది ఉది ఎన్నలావన వల్ల ఎన్నబొని చేయగై నైవేద్యం ముదువయ్య ముదల్వా అడుగుతున్నాను. నువ్వు ఏది చేసినా అది బాగుంటుంది. అయితే ఏం చేయాలా? శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చేయాలా. అయితే నువ్వు ఏది చేసినా, ఏం చేసినా, ఎట్లా చేసినా, ఎలా చేసినా, ఏ ప్రకారం చేసినా అది బాగుంటుంది. అయితే నేను చేస్తే అది నువ్వు చెప్పినట్టుగా ఉండాలి, ఆ ప్రకారం కదా అది బాగుంటుంది. లేతే అది బాగుంటుంది అంటే కదా అర్థం. అప్పుడు ఆ మంత్రాన్ని ఇచ్చింది ఎందుకంటే ఆయన వైభవం, భగవంతుడి వైభవం. ఆ వైభవం వల్ల అప్పుడేమే
స్వరూపం ఇదే ప్రకారం ఉంటుంది, స్వరూపం మార్పే లేదు. స్వరూపం ఏమి శేషత్వ పారదర్శి పోయిందా? లేదు. భగవంతుడు సూచి ఏం చేశాడంటే దీనికి ఈ ప్రకారం తీసుకోవాలని ఆయన సంకల్పం. ఆ సంకల్ప ప్రకారం జరిగిన దానివల్ల ఈయన వెంటనే వాడి వరింది నేను మనత్త నిరందు తెలిసిన అప్పుడే పాసురాలతో ఇది సేవించడం. ఆ యశస్ అంటే కీర్తి అంటారు. కీర్తి అంటే వైభవం. అంత వైభవం ఏంటంటే ఇది ఇచ్చింది తిరుమంత్రాన్ని తీసుకున్నాడు కదా. నాడి నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నం నామం. నారాయణ అనేది తిరుమంత్రం అష్టాక్షరి. అష్టాక్షరి తీసుకున్నాడు కదా, అందువల్ల ఆయనకి వైభవం, అంత వైభవం. ఆ తిరుమంత్రం వల్లనే వైభవం, తిరుమంత్రం వల్ల ఆళ్వార్కి వైభవం, ఆళ్వార్ వల్ల భగవంతుడికి వైభవం. ఇది వస్తుంది కదా, అందువల్ల వాయుక్త తిరుమంతిరం అంటారు. ఇదే పైకి రాబోద్ది. మధురకవి ఆళ్వార్ అవతార తిరునక్షత్ర వైభవం చెప్పేటప్పుడు వాయుక్త తిరుమందిరత్తిన్ మధ్యమమాం పదం పోల్ శీర్త మధురకవి చేయగలయ్యి అని పైకి ఇదే మనవారు మనం ఒక పాత్ర పెట్టబోతాడు. ఇప్పుడు తిరుమంత్రం అంటే వాయుక్త తిరుమంత్రం అంటే భగవంతుడికి ఇది పూర్తిగా వైభవం. అంటే దీనివల్ల భగవంతుడి వైభవం అంటే తిరుమంత్రం వల్ల భగవంతుడి వైభవం, భగవంతుడి వల్ల తిరుమంత్రానికి వైభవం. అంటే ఈ తిరుమంత్రం ఏం చెప్తుంది స్వామి? తిరుమంత్రం ఏం చెప్తుంది? తిరుమంత్రం అప్పుడప్పుడు చెప్తాను ఉంటారు. ఏం చెప్తుండే భగవంతుడికి మనకు ఉండే సంబంధాన్ని చెప్పేదా తిరుమంత్రం. దాంట్లో ప్రణవం ఉండదు. ఇదే ఓంకారం. ఓంకారంలో అకార ఉకార మకారం ఉంటుంది. అకారం అనేది భగవంతుని చెప్తుంది, మకారం అనేది జీవాత్మ అని చెప్తుంది, ఉకారం అనేది ఆ జీవాత్మ ఆ భగవంతుడు శ్రీమన్నారాయణకి దాసభూతుడు, ఆయనకే దాసభూతుడు అనే అర్థాన్ని ఉకారం చెప్తుంది. ఇద్దరు తిరుమంత్రం. అప్పటేమే నేను ఎవరిని చెప్తుంది, భగవంతుడు ఎవరిని చెప్తుంది, నేను ఏం చెయ్యాలని చెప్తుంది. అప్పుడు నేను భగవంతుడి దగ్గర ఇన్ని రోజులు ఎందుకు పోలేదు, దానికి ఏమి విరోధం అది చెప్తుంది. ఆయన దగ్గర పోవాలంటే దానికి దారి ఏది, ఉపాయం చెప్తుంది. దాని తర్వాత పోయిన తర్వాత ఏం చెయ్యాలా, కైంకర్యం. ఆ కైంకర్యం పురుషార్థం అంటారు. అది అన్ని చెప్తుంది. అప్పుడే అర్థ పంచకాన్ని చెప్తుంది. అది ఏం స్వామి అర్థ పంచం అంటే పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, పురుషార్థ స్వరూపం, విరోధి స్వరూపం, ఉపాయ స్వరూపం. ఇదన్నీ చెప్పేది ఏదంటే ఇది స్వామి ఏం లేదు, తిరుమంత్రమే. ఓం నమః నారాయణాయ ఇది పూర్తిగా చెప్తుంది కదా. అందువల్ల దాంట్లో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఇదిదా తిరుమంత్రం ప్రధానంగా చెప్తుంది. అనన్యార్గ శేషత్వం, భగవంతుడు తప్ప మిగతా నాకు ఎవరు నాకు తెలవదంటే ఏమే ఆయనదా నాకు స్వామి. ఆయన తప్ప వేరుండం నానరి ఏం వేదం తమిషేదమారన్ని ఎవరు చెప్పాడు? మధురకవి ఆళ్వార్. నాకు నమ్మాళ్వార్ తప్ప మిగతా దేవుడు నాకు తెలవదని చెప్పాడు కదా. అదే ప్రకారం ఈ తిరుమంత్రం ఏం చెప్తుంది? శ్రీమన్నారాయణ తప్ప వేరెవరు లేదు. ఆయన శేషి, నేను శేషభూతుడు, నేను దాసభూతుడు. ఇది అనన్యార్గ శేషత్వం అని చెప్తుంది. అనన్య శరణత్వం, అనన్య శరణత్వం అంటే సరి తెలుసుకున్నాను స్వామి, ఆయన నేను దాసుడు, ఆయన స్వామిని తెలుసుకున్నాను. అప్పుడు ఆయన దగ్గర పోవాలా, ఏం చెయ్యాలా? పక్కింటి ఆయన ఉంటాడు, ఆయన పట్టుకొని ఆయన దగ్గర పోతామా? లేదా ఆ పక్క ఇంకో ఆయన పక్క ఈదిలో ఆయన పట్టుకొని పోతామా? అటు పక్క కోటీశ్వరుడు ఒకడా అండి, ఆయన చాలా కోటీశ్వరుడు, ఆయన పట్టుకొని పోతా ఉంటే ఎవరు కాదు, ఆ భగవంతుడు తిరువడియే పట్టుకోవాలా. ఆయన దగ్గర పోవాల్సింది అద్ద అనన్య శరణత్వం. వేరే గతి లేదు. ఉన్నారు అల్లాల్ యావరాలం ఒంటుం కురైవేండిన్ కలైవా తుంబం కలయా దొరివా కలగన్ మట్టిలేన్ పలగానేమి పడయా కుడంద కిడంద మామాయ అని చెప్పి నువ్వు ఏం చేయాలి? నువ్వే నాకు దారి అంటే అద్ద ఉపాయం అంటారు. ఉపాయం అంటే ఆరు అంటారు. ఆ ఆరు అనే శబ్దం ఇది అనన్య శరణత్వం. అప్పుడు భగవంతుడి దగ్గర పోవాల్సిన ద్వారి ఏదంటే భగవంతుడే. అప్పుడు శరణాగతి భగవంతుడి దగ్గరనే, మిగతా ఎవరి దగ్గర లేదు. ఇది రెండోది. మూడోది అనన్య భోగ్యత్వం. శరణాగతి చేసిన స్వామి, భగవంతుడి దగ్గర పోయాను, అనుభవం స్వామి, నాకు అనుభవం ఉంటే భగవంతుడు అనుభవం తప్ప వేరే అనుభవం లేదు. అనన్య భోగ్యత్వం లేదు స్వామి, ఈ పక్క ఏదో అనుభవం ఉండదు, ఆ పక్క ఏదో అనుభవం ఉండదు, ఏ అనుభవం లేదు. భగవంతుడు అనుభవం తప్ప వేరే అనుభవం, అనన్య భోగ్యత్వం. ఇది చెప్పేద్దా ఇది తిరుమంత్రం. ఈ శబ్దం మీరు గుర్తుపెట్టుకోండి. తిరుమంత్రం ఏం చెప్తుంది? ఒకే లైన్లో చెప్పండి స్వామి అని చెప్తే ఇది మీరు రాసి పెట్టుకుంటే గుర్తు పెట్టుకొని
దీన్ని మెమరీ చేసుకోవాలా. అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. అట్టదేమే నాకు స్వామి శ్రీమన్నారాయణ, నేను దాసబోధుడు, దాని తప్ప వాడు ఎవరు లేదు. నాకు తిరువడి పట్టుకునేది ఆయన తిరువడి, మిగతా తిరువడి లేదు. ఆయన పట్టుకునే దారి ఆయన తిరువడి, మిగతా తిరువడి. అది అనన్య శరణత్వం. అనన్య భోగ్యత్వం, పట్టుకున్నాను స్వామి ఆయన దొరికాడు, అప్పుడు నాకు అనుభవం ఏమి? ఆయన తిరుమేనియే అనుభవం, ఆయన తిరువడియే అనుభవం. ఆ అనుభవం తప్ప వేరే అనుభవం లేదు అంటాం. ఈ మూడుదా ప్రధానం. అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఇదిదా ఏంటి? వాయిత్య తిరుమంతిరం. అప్పుడు తిరుమంత్రానికి ఉన్న వైభవం ఏమి? వాయిత్య అంటే వైభవం. తిరుమంత్రానికి ఉన్న వైభవం ఇంత వైభవం ఉండే కదా. అదే ప్రకారం వాయిత్య కలియన్ పెట్టారు. అటువంటి కలియన్ అంటే తిరుమంగి ఆళ్వార్. ఇంకా ఏం చెప్పారు? వాయిత్య పుగళ్ మంగయర్గోన్ ఏది పెరుమై ఇండ్రెక్కన్ నెంజిల్. మీరు ఆ పాసన అప్పుడప్పుడు చంద్రని పెట్టుకుంటారు. ఏద నెంజి ఇండ్రై పెరుమై అహింజిలయో ఏది పెరుమై ఇండ్రెక్కిండ్రియేల్ ఓదిహిండ్రేన్ వాయిత్య పుగళ్ మంగయర్గోన్. అట్లయితే ఆయనకి స్వభావమైన వైభవం ఉంటది కదా. ఆ వైభవం ఏమిటి? స్వరూపానికి తగిన వైభవం. స్వరూపానికి తగిన వైభవం అంటే ఏంటి? అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఇది ఒకటి చెప్పాడు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఉండదు. ఏంటంటే పాసనం ఎట్లా ఉండదు? పేదనంజి, నేను 4 సార్లు చెప్తున్నాను. అట్లీస్ట్ 4 సార్లు చెప్తేనా మీకు అది మెమరీ అయిపోద్దా? స్వామి బాగా చెప్పే స్వామి చెప్తానంటే నేనే సేవిస్తాను ఈ పాసనాన్ని. ఆ ప్రకారం వచ్చేయాల. పేదనంజి ఇంద పెరుమై అహింజిలయో ఏది పెరుమై ఇండ్రెక్కన్ నెంజిల్ ఓదిహిండ్రేన్ వాయిత్య పుగళ్ మంగయర్గోన్ ఉండదు. మొదట అర్థం ఈ వాయిత్య పుగళ్ మంగయర్గోనికి 2 అర్థం. మొదట చెప్పిన అర్థం తిరుమంగయాళ్వారికి వైభవం. ఏం వైభవం అంటే స్వరూపానికి తగినట్టు ఆయన ఉన్నాడు. ఏం స్వరూపం అంటే అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఆ వైభవం ఉండాలని ద్వారా ఉండేది వల్ల వాయిత్య పుగళ్ మంగయర్గోన్. ఇది మొదట. అంటే ఆ వైభవం తిరుమంగయాళ్వారు చెప్పేశాడు. ఇప్పుడు వాయిత్య పుగళ్ అనే శబ్దాన్ని ఇంతవరకు చెప్పింది తిరుమంగయాళ్వారు చెప్పాడు. ఇంకమేటి చెప్పేది వాయిత్య పుగళ్ అనే వైభవం అనేది ఎవరికి? ఆ మంగై మంగమడం మంగ ఊరును ఒక ఊరు, ఆ ఊరికి చెప్తున్నాడు. అవ తిరుమంగై నాడు, నాడు దేశం. ఆ తిరుమంగ దేశం ఉంటది కదా, ఆ దేశానికి వైభవం ఉంట. మొదట చెప్పింది ఆళ్వారికి వైభవం, వాయిత్య పుగళ్ మంగయర్గోన్. ఇప్పుడు రెండో అర్థం చెప్పేది ఆ దేశం. తిరుమంగయాళ్వారు ఏ దేశంలో ఉండో మంగై నగర్ దేశం ఉంటది. ఆ దేశానికి ఉన్న వైభవం. ఎందుకంటే ఆ దేశం ఉందని తిరుమంగయాళ్వారు మనకి ఇచ్చింది, కనింది ఇది ఆ దేశం కదా. అందువల్ల ఆ దేశానికి వైభవం. ఎవరెవరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశానికి వైభవం ఉంటుంది. వైభవం చాలా బాగుంటుంది. శ్రీపెరంబుదూరుకి ఏం స్వామి వైభవం? మనకి రామానుజుల వారిని మనకి ఇచ్చిందే శ్రీపెరంబుదూరు కదా, అందువల్ల వైభవం. కంచికి ఏం స్వామి వైభవం? శ్రీనిధి నిధి అపారం అర్తినాం అర్తిదార్థ బలిదాన దేశం శగుభూత సుకృతం దయానిధం దేవరాజ మధిరాజ మాస్తి అని చెప్పి అప్పుడు ఆ కాంచి దేవపరమ ఉండే దానిలో ఆ కంచికి ఉండే వైభవం. అదే శ్రీరంగానికి స్వామి భూలోక వైకుంఠం ప్రత్యక్షం పరమంపకం ప్రపత్యే ప్రణవాకారం భాష్యం బ్రహ్మమాకరం అని చెప్తుంది కదా. ఆ ప్రకారం దానికి ఉండే వైభవం ఏ ప్రకారం ఉంటుంది కదా, అదే ప్రకారం తిరుమంగ మఠం అని చెప్పి ఆ మంగై అనే తిరుమంగ నాడనే ఆ దేశానికి వైభవం ఉంటే తిరుమంగయాళ్వారు మనకి ఇచ్చింది కదా ఆ దేశం కదా, అందువల్ల ఆ దేశానికి వైభవం. అట్లాంటి తిరుమంగకి ఏం చెప్పాడు? ఆ తిరుమంగ దేశానికి నిర్వాహకుడు, దాన్ని రాజ్య పరిపాలన చేస్తాడు. ఎవరు? తిరుమంగ. ఆయన ఒక రాజు, చిన్న రాజు ఆయన రాజ్య పరిపాలన చేసిన. ఇప్పుడు ఈ ప్రకారం ఇప్పుడు దీనికి వైభవం చెప్పేశాడు. ఏది పెరుమై ఇండ్రెక్కన్ నెంజిల్ ఓదిహిండ్రేన్ వాయిత్య పుగళ్ మంగయర్గోన్. ఇప్పుడు వాయిత్య పుగళ్ అంటే ఆయనకున్న వైభవంతో చెప్పింది. మంగయర్గోన్ అంటే మంగయర్ నాడు అనే దేశాన్ని చెప్పాడు. అప్పుడు మంగయర్గోన్ని తిరుమంగయాళ్వారిని చెప్పాడు. 2 వైభవం చేశాము. మానిలత్తిల్ వందుదిత్త ఈ శబ్దం ఇప్పుడు మనం చూడాలి. మానిలత్తిల్ వందుదిత్త ఉదిత్త. సూర్యుడు తెల్లారితే ఎట్లా వస్తాడు? తెల్లారి పైకి వస్తాడు స్వామి. తెల్లారి పైకినే వస్తాడు, కింద నుంచి పైకి వస్తాడు కదా. తూర్పులో వస్తాడు కదా. ఉదిత్త సూర్యుడు కదా ఉదిత్త అంటారు. వస్తున్నాడు కింద నుంచి పైన వస్తున్నాడు చెప్పిన. అదే ప్రకారం ఇక్కడ ఆ ప్రకారం
ఉదిత్త అనే శబ్దం తిరుమంగాడు వారు పెట్టాడు. సూర్యుడు వచ్చినప్పుడు తిరుమంగాడు చెప్తాడే స్వామి, ఆవిడ చెప్పేస్తున్నా. తిరుమంగాడు పుట్టాడు, సూర్యుడు పుట్టాడు ఎవరు చెప్పలేదు. ఏం చెప్తారు? కింద నుంచి పైకి వచ్చాడండి తూర్పులో అని చెప్తారు కదా. అదే ప్రకారం ఆయన వచ్చాడండి. ఆయన వచ్చిన సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి అయిన పోయింది, చీకటి అనేది ప్రకాశం అయిపోయింది అంటారు కదా. అదే ప్రకారం ఈయన ఉదిత్త, ఉదిత్త సూర్యుడు వచ్చినట్టు వచ్చాడంట. ఆ ప్రకారం ఉంటా స్వామి అంటే ఈయన ఏం స్వామి చీకటి చేశాడు? సూర్యుడు ఈ భూలోకంలో ఉండే చీకటిని తొలగిచ్చేసాడు. ఈయన ఏంటంటే ఈ భూలోకమే ఇరుల్తరుమా జ్ఞానం పేరు. ఇరుల్తరుమా జ్ఞానం అంటే ఇంకా చీకటి ఉంటుంది అంట. ఇక్కడ చీకటితో పోతుందా స్వామి అంటే అజ్ఞానం అంధకారం అనే చీకటి, బయట లోకంలో ఉండే చీకటి అనేది సూర్యుడు వస్తే పోతుంది. మన మనసు లోపల ఉండే అజ్ఞానం అంధకారం అనే చీకటి అది బయట ఉండే సూర్యుడు వల్ల పోను కాదు. అప్పుడు ఏం చేయాలి స్వామి? దానికి ఒక సూర్యుడు ఉండారు. ఆ సూర్యుడి పేరు ఏమి? కలయామి కలిధ్వంతం కవిం లోక దివాకరం యస్స గోపి ప్రకాశాభి ఆవిద్వం నిఖదం తమక. కలిం లోక దివాకరం. దివాకరం అంటే ఏంది? సూర్యుడి పేరు. అప్పుడు లోక సూర్యుడు, లోకానికి సూర్యుడు. లోకానికి సూర్యుడు బయట ఉండే చీకటి పంపిస్తాడు. ఈయన అజ్ఞాన అంతకారం. కలిం లోక దివాకరం. కలిధ్వంసం, కలిధ్వంసం అవిద్య, అవిద్య అనే ఒక దోషం, తమస్సు అనే ఒక దోషం. తమస్సు అంటే జ్ఞానం లేకుండా ఉండేది, తమస పరస్తాద్ అని చెప్తారు. ఆ జ్ఞానం లేకున్నది. ఈ రెండు తొలగిస్తాడు ఎవరు? తిరుమంగయాళ్వారు. అవిద్య అనే దోషాన్ని, తమస్ అనేది ఒక చీకటిని రెండు తొలగిస్తాడు. ఎందుకంటే ఈ భూలోకంలో చీకటి సూర్యుడు వల్ల పోతుంది. అయితే మనసులో ఉండే చీకటి అనేది ఎట్లా పోతుంది? తిరుమంగయాళ్వారి వల్ల కలి ధ్వంసం, కలి పురుషుడిని ధ్వంసం చేస్తాడు. కలయామే కలి ధ్వంసం. ధ్వంసంరా అది పోవాలని చెప్పి అవతారం చేసింది ఎవరు? తిరుమంగయాళ్వారు. కలిని లేనట్టు చేస్తాడు. కలి ధ్వంసం. ధ్వంసం అంటే పోయాడు, పోయాడు, అప్పుడే పోయాడు అంటారు కదా, అద్దా ధ్వంసం. కలి లోక దివాకరం. అట్లాంటి ఈయన ఏంటంటే చతుష్కవి పెరుమాళ్ళు పేరు. దీన్ని ద్రావిడ దేశంలో, ద్రావిడ భాషలో నాలుకవి పెరుమాళ్. నాలుగు నాలుగు కవి, కవి చాతుర్యం ఉంటుంది. కవి అంటే ఒక కవిత ఉంటుంది, కవిత్వం కవిత్వం అంటారు కదా. ఈయనకి చతుష్కవి, నాలుగు కవిలు ఈయనకి తెలుసుంట. ఆ చతుష్కవి పెరుమాళ్ లోకంలో ఉండే సూర్యుడు ఉంటది కదా, ఆ సూర్యుడు లాగా ఈయన అవతారం చేశాడు. అందువల్లగా ఏం చెప్పాడు? ఉదయ మానిలத்தில் வந்து ఉదిత్త. ఉదిత్త అని చూడరా. ఆ ప్రకారం ఈయన సూర్యుడు ఎట్లా ప్రకాశం బయట వచ్చిందంటే ఆ చీకటి ఎలా పోతుందో అదే ప్రకారం ఈయన అవతారం చేశాడు. అవతారం చేసిన తర్వాత అజ్ఞానమేమి అంధకారమేమి పూర్తిగా పోయింది. అందువల్ల ఈయన్ని ఆదిత్యుని చెప్పవచ్చు. ఆదిత్య అంటే సూర్యుడు, దివాకర్ అంటే సూర్యుడు. ఆదిత్యుని, ఆదిత్యుడు అంటే ఉదిత్య అని చెప్తారు. అంటే కిందది పైకి వచ్చాడండి అని చెప్తావు కదా. అదే ప్రకారం ఈయన వచ్చేసాడు. ఈయన పుట్టలేదా? సూర్యుడు కాబట్టి ఈయన ఉదిత్య. ఎప్పుడు స్వామి ఈయన వచ్చాడు? కార్తీక మాసం కృత్తికా నక్షత్రం. కార్తికై నాల్కాన్. అప్పుడే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం వచ్చాడు కదా. ఆ కృత్తికాలు వచ్చిన దానివల్ల ఈయనకి వైభవం. అప్పుడు ఈయన అవతారం చేసేయని చెప్పాడు. సరే స్వామి, అవతారంకున్న వైభవం ఏం స్వామి? నేను నీకు చెప్తాను. ఈ అవతార వైభవం నీకు తెలుసా అంటే బాగా చెప్తాను, బాగా తెలుసుకో రెండే నీకు తెలుసుకో అన్నాడు. ఎందుకంటే సామాన్యంగా సూర్యుడు ఉదయం అయిపోయాడు ఎందుకండి మనకి ఎంత స్వామి ఈరోజు 34, 35 ఈరోజు లెక్క పెట్టుకుంటారు కదా. కొన్ని చోట్ల 40 కూడా వస్తుందంట, కొన్ని ఊర్లో 50 కూడా వస్తుందంట. 50 డిగ్రీ సెల్సియస్ అని చెప్తారు. ఆ ప్రకారం వస్తుంది కదా. అదే ప్రకారం ఈయనకి ఇక్కడ సూర్యుడు వచ్చాడంటే ఎట్లా? అది చైత్ర మాసం అడిగితేనే చాలు. అగ్ని నక్షత్రం అంటే 36, 38 చెన్నైలోనే వచ్చేస్తుంది. 36 ఈజీగా వస్తుంది. అప్పుడు ఎండ అంటేనే ఒళ్ళంతా పోతుంది. ఒకటి వేడి వేడి వేడి. అదే ప్రకారం తిరుమంగయాళ్వారు సూర్యుడిని చెప్పారు. ఆయన ఇక్కడ వేడి అంటే కాదు. కానీ అది ఏం స్వామి, సూర్యుడు అంటే వేదియే కదంటే. ఈయన ఎట్లాంటి సూర్యుడు అంటే పౌర్ణమిని అవతారం చేసిన దానివల్ల ఈయనకి ఈ సూర్యుడికి వేడి ఉండదు. పౌర్ణమి ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అయితే
పౌర్ణమి ప్రకాశంగా ఉంటది, అయితే చల్లంగా ఉంటది. సూర్యుడు ప్రకాశంగా ఉంటది, అయితే వేడిగా ఉంటది. ఇది తేడా. నమ్మాలి. తిరుమంగియాడు అవతారంకును సూర్యుడి అవతారంకి ఏం తేడంటే, సూర్యుడు అవతారమే, సూర్యుడు పుట్టాడని చెప్పుకోవచ్చు. పుట్టాడంటే ఏమవుతుందంటే రాను రాను ఎండ ఎక్కువ అవుతుంది, వేడి అయిపోద్ది. ఇంకా ఫోన్ కాదు స్వామి, అదే కాదు ఇంట్లోనే ఉంటాను, ఏసీ వేసుకుంటా ఉంటాము. అదే సూర్యుడు అవతారం ఎవరు? తిరుమంగియాడు వారు. ఆయన అవతారం చేశాడంటే ఎట్లా స్వామి? ఆయన అందుకే పౌర్ణమిని అవతారం చేశాడు. పౌర్ణమి రోజు అంటే చల్లగా ఉంటది, ప్రకాశంగా ఉంటది కదా. అందువల్ల అట్లాంటి కార్తీక మాసం కృత్తికా నక్షత్రం, దాంట్లో వైభవం పూర్తిగా ఉంటది. ఇప్పుడు మనసే మనవాళ్ళని చెప్తున్నారు, మనసే ఆ వైభవాన్ని తెలుసుకో తెలుసుకో తెలుసుకో. నేను తెలుసుకునేది ఉన్ని, నువ్వు చెప్పు, నాకు తెలియదని చెప్తున్నావు కదా, మనసు చెప్తుంది చెప్తున్నా. నువ్వు బాగా తెలుసుకో. తెలుసుకునేది మాత్రం కాదు, దాన్ని ఏం చేయాలా? తెలుసుకొని పొందాలా. దాన్ని తెలుసుకున్నాను స్వామి, తిరుమంగియాడు కార్తీక మాసం కృత్తికా నక్షత్రం తెలుసుకున్నాను, అట్టే పక్కకు పోయి కూర్చునేది కాదు, దాన్ని పొందాలా. ఓ ఇంత వైభవం అని చెప్పి అది పెట్టుకొని ఏం చేయాలా? ఊరికంతా ఉపదేశం చేయాలి కదా, అతన్ని పొందాలి కదా. దాని ఆధారం అంటే దాని మీద ఒక పట్టుదల పెట్టుకొని దాన్ని ప్రధానంగా పెట్టుకోవాలి కదా. సరే స్వామి, ఇప్పుడు ఇది మనసుకి చెప్పేసిన తర్వాత ఇప్పుడు కార్తీక మాసం పౌర్ణమి రోజు, ఆ రోజు దీపాలు, కార్తీక దీపం, అది తెలుగు వాళ్ళు అడగాల్సిన మనీ లేదు, చాలా వైభవంగా జరగదు. కార్తీక దీపం చెప్తారు కదా. ఆ కార్తీక దీపం పండగలు అది పొద్దుకొస్తుంది, దాంతో కూడా ఇది వచ్చేసింది. ఇది బాగా చెప్తుంది. ఎట్లా స్వామి వచ్చింది? ఒకవేళ నమ్మాళ్ళవారి తిరుమంగియాళ్ళవారు అవతారం చేసిన తర్వాత కార్తీక దీపం వచ్చిందా? లేదు, కార్తీక దీపం ముందుగా ఉండదు, ముందేనే కార్తీక ఉండాలి. కార్తీక దీపం ఈయన పుట్టిన దాని వల్ల కార్తీక దీపం కాదు. కొన్ని విషయాలతో మనం కరెక్ట్ గా చెప్పాలి. ఆళ్వార్లకు వైభవం చెప్పాలనే కోసం మీదంతా తప్పుగా చెప్పకూడదు. ఈయన అవతారం చేయకముందే కార్తీక దీపం అనేది శాస్త్ర సమ్మతం, పురాణాల్లోనే ఉండదు. పురాణాల అవతారం అయిపోయిన తర్వాత తిరుమంగియాళ్ళవారి అవతారం. అట్లా ఉన్నప్పుడు పురాణాల్లో చెప్పిన దాని వల్ల అప్పుడు తిరుమంగియాళ్ళవారి అవతారం చేయకముందే కార్తీక దీపం ఉండదు. అయితే ఎట్లా స్వామి సరిగ్గా కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం, పౌర్ణమి తిథి అన్ని కలిసింది? ఎలా కలిసింది? ఎట్లా ఒకటి అన్ని కలిసిందంటే ఈ నక్షత్రం ఉండే వైభవం ఇదిదా అంటే, ఆ రోజు కృత్తికా నక్షత్రం ఉండాలి, పౌర్ణమి తిథి ఉండదు. అదే రెండు దగ్గరికి వచ్చేసింది చూడండి. ఈ రెండు నక్షత్రం కలిసేది దుర్లభం, దగ్గరికి వచ్చేసింది. ఎందువల్ల అంటే ఈయన ఏం ప్రకారం ఉన్నారో ఆ ప్రకారం పౌర్ణమి రోజు ఈయన అవతారం. ఎందువల్ల ఈయనకంటే పెరియ తిరుమడి ఉండాలి కదా గ్రంథం, ఆ గ్రంథంలో ఒక తనియన్, 4-5 తనియన్లు ఉండాలి. దాంట్లో ఒక తనియన్, நெஞ்சுக்கு இருள்கடி தெய்வம் அடங்கா நெடும்பிறவி நஞ்சுக்கு நல்ல அமுதம் தமிழ நன்னூல் துறைகள் அஞ்சி கிளக்கியம் ஆரணசாபம் பரசமயம் పంచి కనలిన్ కోరి పరకారన్ పనువలే అని చెప్పి ఒక తనింది. దాంట్లో నెంజికి ఇరుల్కడి దీపం, నెంజికి ఇరుల్కడి దీపం అంటే ఈ నెంజి అంటే మనసు. ఇప్పుడు చూస్తే మొదట పాసరం నెంజే సులువన్నామంగలే, ఇప్పుడు విన్నట్టుండాల్సిన ఏం లేదు. రామానుజం ఉంటుంది ఆయన మొదట పాసరం, పూమన్ను మాదు పొరిందియవార్వన్ புகழ்மணிந்த பாமன்னுவாரன் அடிபணிந்தவன் பல்கலையோர் தாமன்ன வந்த ராமானுஜன் சரணாரவிந்தன் நாமன்னி வாட நெஞ்சே சொல்லுவோம் அவன் నామంగరని చెప్పి నెంజి అంటే మనసు. మనసును చూసి చెప్పు ఉంటుంది కదా, ఆ ప్రకారం ఇక్కడ నెంజి అంటే మనసు. ఆ మనసు ఏంటంటే మనసులో ఏదో చీకటి ఉండదంట. ఆ చీకటిని తోసేయాలి కదా. ఇది తోసద్ది దీపం కదా. చీకటి ఎక్కడో ఒక దానిలో చీకటిగా ఉంది, దీపం తీసుకురండి, దీపం తీసుకొచ్చి పెడితే వెంటనే చీకటి పోతుంది, వెంటనే పోతుంది కదా. అదే ప్రకారం మనసులో ఉండే చీకటి పోవాలంటే దీపం తీసుకొచ్చి పెట్టాల. ఆ దీపం ఎవరంటే తిరుమంగియాళ్వార్. అందుకుదా తిరుమంగియాళ్వార్ దీపంగా ఉండేదాని వల్ల ఆ దీపావళి రోజు పుట్టాడు. దీపావళి అంటే ఆశ్వేజ మాసంలో ఉండే దీపావళి కాదు, ఇది కార్తీక దీపం రోజు పుట్టాడు. అప్పుడు కార్తీక రోజు ఆ రోజు పౌర్ణమి, ఆ కార్తీక దీపం రోజు పుట్టాడు. పండగ కదా, ఆ పండగ రోజు ఎందుకు స్వామి పుట్టాడంటే, దీపావళి రోజు ఎందుకు పుట్టారు కార్తీక అంటే మన మనసులో ఉండే చీకటి పోవాలి కదా, అప్పుడు దీపం ఉంటే కదా. అందువల్ల దీపావళి రోజు అవతారం చేసేది భగవంతుడి సంకల్పం ఇది. అప్పుడే
ఈ అవతార తిరునక్షత్రానికి ఎంత వైభవం ఉంటే అదే ప్రకారం కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం, పౌర్ణమి రోజు, అది కాకుండా ఆ పౌర్ణమి అంటేనే దీపాల రోజు. పౌర్ణమి అంటే ఇప్పుడు మాఘమాసం పౌర్ణమి అంటే అది పెద్ద వైభవం కాదు. చైత్ర మాసం పౌర్ణమి అంటే పెద్ద వైభవం కాదు. వైశాఖ మాసం పౌర్ణమి అంటే పెద్ద వైభవం కాదు. అంటే వైశాఖ పౌర్ణమి అంటే నమ్మాడు అవతారం ఉన్నా కూడా, ఎంత వచ్చినా కూడా, అయినా కూడా దీంట్లో ఏటు స్వామి అంటే ఇది కార్తీక మాసం పౌర్ణమి అంటే పండుగ. ఏం పండుగ స్వామి? దీపాల పండుగ. ఆ దీపాల పండుగ ఎందుకోసం దీపాల పండుగలు అవతారం చెంటే, దీపం ఉంటే కదా చీకటి పోద్ది. అవును, అప్పుడు దీపం ఉంటే దీపం రోజు పుట్టాలి కదా, అప్పుడు కదా ఈయన దీపం. అవును, అప్పుడు ఏం చీకటి పోద్ది? మన మనసులో ఉండే చీకటి, అదే అజ్ఞాన అంధకారం, అది పోవాలి కదా. అది పోయేదని కోసందా ఈయన కార్తీక దీపాల రోజు అవతారం చేసేవాడు పెద్దవాడి నిర్ణయం. ఇదా నెంజిక్కి ఇరుల్కడి దీపం, ఇది ఒకటి. దీని ప్రకారం రామాయణం ఉంటుంది, అందులో ఒక పాసనం. ఇరైవనైக்கான இதய తిరుల్గడ ஞானமென்னும் நிறவிலக்கேற்றிய பூத திருவடித்தாள்கள்ని భూదత్తాళ్వార్ తిరువడి సంబంధం పెట్టిన ఎవరు? స్వామి రామానుజుడు అని చెప్పి ఆ పాసనం చెప్తుంది. ఇది 9వ పాసనం రామానుజుడు. ఇరైవనైக்கான இதய తిరుల్గడ, భగవాను సేవించాలంటే దానికి ఏం చెయ్యాలా? మనసులో ఉండే మురికి పోవాలా, చీకటి పోవాలి కదా. దానికి ఒక దీపం వెలిగించాడంట. ఏంది? అన్బే దగలియాయ్ ఆర్వమే నెయ్యాగ ఇన్బురుగు చింద ఇడిదిరియా అని చూసాము. దీని ముందు ఇది భూదత్తాడు పాసనం. ఇది ఆ ప్రకారం వెలిగించారు కదా. అదే ప్రకారం ఈయన అట్లంతా దీపం వెలిగించాల. ఈయనే దీపం, తిరుమంగళవాడి దీపం. అందువల్ల ఆ కార్తీక దీపం రోజు ఈయన అవతారం చేసాడు. అప్పుడు ఆ ప్రకారం చేయడు. దైవనన్మాలై ఆళ్వార్ పాసనం ఎట్లంటే, దైవం అంటే దేవుడు, దేవుణ్ణి పూర్తిగా సేవించే పాసురాలంట. దైవ తన్మై పాడియ నన్మాలై. అప్పుడంటే ఈ పాసురాలను చూస్తేనే దీపంలాగా ఉంటుంది. దీపంలా ఉంటుంది అంటే ఎందుకు? పాసురాలు సేవిస్తేనే మనకు అజ్ఞాన అంధకారం పోతుంది. తిరువాయుని సేవించను, ఆళ్వార్ పాసనమైన తెలియ తిరుమని సేవించను, మనకుండే అజ్ఞానమేమి అంతకాలమేమి అన్ని తెలిగిపోతుంది. అందువల్లదా అలాంటి దీపం రోజు అవతారం చేసేవాడు తిరుమంగయ్య ఆళ్వార్. అందువల్ల ఇది ఎట్లా స్వామి వచ్చిందంటే అదిగా వచ్చేసింది. అది అప్పుడే ఏమి? భగవంతుడి సంకల్పం. తిరుమంగయ్య ఆళ్వార్ ఈ రోజు అవతారం చెయ్యాలా. అది ఎట్లాంటి రోజుగా ఉండాలా? కార్తీక మాసం ఉండాలా, కృత్తికా నక్షత్రం ఉండాలా, పౌర్ణమి ఉండాలా. ఆ రోజు కార్తీక దీప పండగ ఉండాలి. ఆ ప్రకారం అందువల్ల కార్తీక దీపం మనకు గుర్తు బాగుంటుంది. చూడండి స్వామి, ఈరోజు కార్తీక దీపం. అవును స్వామి, మన వాళ్ళని ఏం చెప్తారంటే కార్తీక దీపం చెప్పాను కన్నా ఈరోజు స్వామి తిరుమంగళ తిరునక్షత్రం అంటాం. కార్తీక దీపం చెప్పరా? వైష్ణవాలు చెప్పకూడదని కాదు, కార్తీక దీపానికి ప్రాధాన్యమా, తిరుమంగళవారి అవతార దినానికి ప్రాధాన్యం అంటే తిరుమంగళ అవతార దినానికి దా ప్రాధాన్యం. అప్పుడు ఎట్లా చెప్పాలంటే తిరుమంగళవారి అవతార దినం రోజు కార్తీక దీపం, కార్తీక దీపం రోజు తిరుమంగళ అవతార దినం అంటే కార్తీక దీపానికి ప్రాధాన్యం. తిరుమంగళవారి అవతార దినం రోజు కార్తీక దీపం అంటే తిరుమంగళవారి అవతార దినానికి ప్రాధాన్యం. ఎందుకంటే మనకి పురాణాల్లో చెప్పిన దినానికన్నా ఆళ్వార్లు అవతారం చేసిన ఆ దినాలుగా చాలా ముఖ్యం శ్రీవైష్ణవానికి. భగవంతుడు దాని మీద చాలా ప్రేమ పట్టుకుంటాడు. అందుకనేదే ఈ గ్రంథమే అదే కదా. ఆళ్వార్లు ఆచార్యులు క్రమాలు చెప్పాలని ఇది గ్రంథం. పురాణాలకి ఏదైనా గ్రంథం ఉండదా? కొంచెం వినబడిందా? పురాణం 18 పురాణం ఉండదు. అదే ప్రకారం ఆళ్వారు చేసిన నారాయణ దీవప్రదం ఉండదు. ఆ నారాయణ దీవప్రదం తర్వాత ఆళ్వార్లు వైభవాలు వాళ్ళు అవతార నక్షత్రాలు ఎంత చెప్పేదానికి ఒక గ్రంథం ఉండదు కదా. అదే ప్రకారం పురాణాలకు ఏదైనా ఉండదండి. ఇంత వైభవం ఉండేది దీనికి వైభవం. ఎందువల్ల దీనికి అప్పుడు తిరుమంగళవారి అవతారం అయితే ఇప్పుడు తిరుమంగళవారి అవతారం రోజు కార్తీక దీపం అంటే ఏమనుకుంటారు కొంతమందిలో? అట్టయితే కార్తీక దీపం వెనకాల వచ్చిందండి, మొదట తిరుమంగళవారు అవతారం చేశాడు, దాని తర్వాత కార్తీక దీపం. అట్లా కాదు, మొదట కార్తీక దీపమే. కార్తీక దీపం అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏంటంటే అది ఆళ్వారు పుట్టిన తర్వాత ఆ దీపానికి ఉన్న వైభవానికన్నా ఈయన అవతార జనానికి వైభవం ఎక్కువ వచ్చింది. దానివల్ల
ఈయన అవతారం చేసిన రోజు కార్తీక దీపం అని వచ్చింది అని చెప్తాను. అందువల్ల కార్తీక మాసం దీని వల్ల ఈ కార్తీక దీపానికి చెప్తారు అందరుగా. ఈ రోజు అట్లాంటి రోజు అంటే ఇదంతా ఒకటి, అన్ని ఒకే విధంగా కలిసిపోయింది. ఎలా కలిసిందంటే కొన్ని మందులు పాలు పండ్లు చేస్తారు కదా. అయితే కొన్ని మందులు పాలు లోపల పండు వేసుకొని భోంచేస్తారు, కొన్ని మందులు చేస్తారు. అది ఎక్కువ అది చేసి చెప్పడంటే ఏకాదశిలో ఆ ప్రకారం చేస్తారు. ఏకాదశిలో ఆ ప్రకారం చేస్తారు అంటే ఆ రోజు భోజనం చేయరు కదా. అందువల్ల అప్పుడు ఈయన పండ్లు తీస్తున్నాడు, ఆ తోడు తీస్తున్నాడు, పాలు పక్కన పెట్టేశాడు. అది తీస్తా ఉన్నప్పుడు అది చేతి నుంచి అట్లా పోయి ఏంటంటే నేరుగా పాలు పడిపోయింది. పండు ఉలిసిన పండు పాలు పడిపోయింది. ఈయన ఆ ప్రకారం చేసిన చేయలే, అదిగా పోయి పడింది కదా. అదే ప్రకారం ఆళ్వారు అవతారం చేసిన ఆ రోజు కార్తీక మాసం, కృతికా నక్షత్రం, పౌర్ణమి తిథి అన్ని వచ్చేసింది. సరి స్వామి, ఇంత వైభవం చెప్తున్నారే, కార్తీక దీపానికి అంత వైభవమా? ఎక్కడెత్తినారు? శ్రీవచన మోషంలో ఈ చరిత్ర ఎత్తినారు. ఇప్పుడు ఆ చరిత్రను చదువుతాను. అంటే ఏది பெருமை இந்த நெஞ்சில் என்று கார்த்திகை மகாபிரதிவிலே வந்த மங்களன் திருமந்திரம் லாபமில்லை. இவருடைய யசஸ்கடி வாழ்க்கை கிட்டுகையாது. அதுதானம் வாய்த்த திருமந்திரமே அன்றைக்கே இவர் அவதாரத்தாலே வாய்த்த புகழுடைய மங்கை எனவுமாம். மங்கையர்கோன் மாநிலத்தில் வந்திருத்த கார்த்திகையில் கார்த்திகை நாள் தான் இப்படியான திருமங்கைக்கு நிர்வாகரான ஆழ்வார் இருதர்மா ஞானத்தில் அவித்யான தமசை போக்கும்படி அவதரித்தருளினது. கார்த்திக மாசத்தில் கிருத்திகா நட்சத்திலே கான் என்றோ கலையாமி கலித்தம் கமில்லோக திவாகரம் என்னும் இவரை ஆதித்யனாக சொல்லுகையாலே வந்துதித்த என்கிறார். இப்படி இவர் ஆபீர் பபித்தருளின வைபவத்தை அறிந்து நான் ஓதுவிக்க அறியாது நீ இத்தை அதிகரித்து ஆதரிப்பாயாக. இவர்தாம் நெஞ்சுக்கல்கடி தீபம் ஆன தெய்வநன்மாலை ஆகிற தீப பிரபந்தத்தை உண்டாக்கும்படி அவதரித்தருளில் ஆகையாலே அதுதான் దీపారాధన దివసమా వందు నేర్పట్టదిరే. ఇప్పుడు ఈ కార్తీక మాసానికి ఏం వైభవాన్ని చెప్తున్నాను. కుర్వానగా ఈ శ్లోకం అనేది లలితా చరిత్రము దీనికి పేరు. లలితా చరిత్రముని దీనికి పేరు. దీనికి శ్రీవచన భూషణ దీన్ని ఎత్తిన్నారు. శ్రీవచన భూషణలో దీన్ని ఎత్తిన్నారు, పెద్ద వైభవంగా చెప్పినారు. దాని గురించి ఇప్పుడు చిన్న సింపుల్ గా చెప్తాను. కుర్వానగా కార్తికే మాసే విష్ణోహో దీపంకి మంత్రే. కుర్వాణాః కార్తిక మాసే విష్ణోహో దీపంకి మంత్రే. అటైతే దీనికి లలితా చరిత్రం అని పేరు. శ్రీవచన భూషణ చాలా గొప్పైన చరిత్రం. అటైతే మనం దీపాలు వెలిగిస్తాం కదా, అక్కడక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కొన్ని మందిలో ఏం చేస్తారంటే గుళ్ళ పోయి దీపాలు ఇచ్చండి అని చెప్పి ప్రమిదిలు పెట్టుకొని దీపాలు వెలిగిస్తారు. అది మట్టి ప్రమిది వెలిగించవచ్చు, ఏం తప్పేలేదు. వెలిగిస్తే చాలా మంచిది, మనకి చాలా వైభవం ఇస్తుంది, చాలా పుణ్యం ఇస్తుంది. అది నెయ్యితో వెలిగించవచ్చు. ఆర్జం అంటే నెయ్యి వెలిగించవచ్చు. లేదంటే నువ్వుల నూనె, బాగా తెలుసు, నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె వెలిగించవచ్చు. మిగతా నూనె పోయి ఇప్పుడు ఏదైతే చెప్తారు చూడండి, ఏదేదో 5 కలిసింది నూనె అంటారు. అదంతా లేదు, అంతా కాదు. అదంతా వీళ్ళు వ్యాపారం మొదలు పెట్టుకుంటారు. లేదంటే ఆముదం అంటారు, దాన్ని ద్రావిడ భాషలో వెలక్కన్ని అంటారు. ఆముదం పోసుకోవచ్చు, లేదా ఈ నువ్వుల నూనె పోసుకోవచ్చు. నెయ్యి బెస్ట్. నెయ్యి పోసి దీపం వెలిగిస్తే నెయ్యి దీపం అంటారు. నెయ్యి దీపం వెలిగించే మంచిది. నెయ్యి దీపం వెలిగిస్తే దానికి చాలా వైభవం. అటైతే ఒక్కరంత చేసిన కూడా వైభవం. అట్లా ఆ ప్రమిదిల్లో ఒక చిన్న తిరిగి వేసి దాని తర్వాత దాన్ని వెలిగించాలంటే మనం ఎక్కడ పోతున్నాం అనుకోండి, పొయ్యితో ఉంటే ఆ కొయ్యిల్లో మనం దీపాలు వెలిగించవచ్చు, ఏ తప్పలేదు. దీపాలు వెలిగిస్తే ఏం స్వామి అవుద్దంటే మనకి చాలా పుణ్యం దొరకదు, చాలా పుణ్యం మనకు దొరకద్ది. అది కాకుండా ఆ వైభవం అనేది మనకి వచ్చే జన్మాలో దీపం వెలిగించిన దానివల్ల మోక్షం కాదు తెలుసుకోండి. అట్లయితే దీపం మంచి జన్మాలో మంచి జన్మ దొరకద్ది. ఆ ప్రకారం ఒక అమ్మాయి, ఆమెకి పేరు లలిత అని పేరు. ఆయన కాశీరాజు ఇది ఎప్పుడో జరిగింది. ఆ కాశీరాజు ధర్మపత్ని లలిత అని పేరు. ఆయనకి చాలా భార్యలు ఉంటారు. ఒకరిగా ఆ కాలం రాజులు చాలా
మందిని పెళ్లి చేసుకుంటారు కదా, ఆ చాలా భార్యలు ఉండరు. అయినా కూడా ఈమెకి లలిత అనే ఆమెకు ఉండే వైభవం మిగతా వాడికి ఎవరికే లేదు, ఎవరికే లేదు. ఎవరికి చాలా అతీతమైన తేజస్తో కూడా ఉంటుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎట్లా ఉంటుందంటే అతీత తేజస్. చూస్తేనే కొన్ని మందిలో చూడొచ్చు. అది ఎట్లా చూడాలంటే మీరు కంచికి రావాలి, కంచికి వచ్చి పెరిందేవి తాయాన్ని సేవించాల. సేవించడం ఎట్లా ఉంటుంది తెలిసిన, అది ఈ శబ్దం అంతా మన తెలుగులో బాగుంటుంది, ఇదంతా ద్రావిడ భాషలో బాగుంటుంది. సేవిస్తే నిండు ముత్తైదండి అంటారు. అసలు కొంతమంది చెప్తారంట నిండు ముత్తైది అంటారు. నిండు ముప్పైని పరసమంతా పూసుకొని కుంకుమ పెట్టుకొని ఆ పూలు పెట్టుకొని ఆమె చూడటానికి చంద్రకళగా అట్నే ఉంటది. అది ప్రత్యక్షంగా సేవించాలంటే మీరు ఎక్కడ రావాలి తెలుసా, కంచికి రావాల. శ్రీనిధి అది ఆకారత్రే సంపన్నాం అరవింద నివాసిని అశేష జగతి ఈశిత్తిరం. ఆ తల్లి పెరిందేవి తాయ ఆమెను సేవిస్తేనే చాలు. సేవిస్తే ఆ నిండు ముత్తైదు ఉంటుంది కదా, ఆ ప్రకారం ఉంటుంది. ఆ ప్రకారం ఏమి ఉండదు. ఆ ప్రకారం లేదనుకోండి, అయినా కూడా కొంచెం ఆ అతీతమైన ఆ తేజస్సు, ఆ తేజస్సు కూడా పూర్తిగా ఉండదు. మిగతా వాళ్ళందరూ అడుగుతున్నారు, మిగతా భార్యాలంతా ఉంటుంది కదా రాజుకి, నీకు మాత్రం ఎలా ఇలా తేజస్సు వస్తుంది, నీకు మాత్రం ఎందుకు ఇంత జ్ఞానం ఉంటుంది, నిన్నే రాజుని అప్పుడప్పుడు పిలుస్తా ఉంటాడే, నీ మీద ఇంత ప్రేమగా ఉంటాడే, నీ దగ్గర ఏముండదు వైభవం, ఏం వైభవం ఉండదు అది చెప్పు అని చెప్పి అడుగుతున్నారు మిగతా వాళ్ళందరూ. మిగతా వాళ్ళు ఉంటారు కదా రాణులు, వాళ్ళందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ లలిత చెప్తుంది ఎందుకంటే, లేదు లేదు ఏం లేదు, నేను పోయిన జన్మంలో ఏం చేశానంటే, పోయిన జన్మంలో ఒక ఎలికగా ఉన్నాను, ర్యాట్ ఎలికగా ఉన్నాను. ఎలికగా ఉన్నప్పుడు ఒక కోయిల్లో దీపం వెలిగిస్తున్నారు. ఆ దీపంలో నెయ్యి పోసినారు, ఆజ్యం నెయ్యి పోసినారు. ఆ నెయ్యి నేను తీసుకోవాలని చెప్పి నేను నేరుగా దీపం దగ్గరికి పోయాను. దీపం దగ్గరికి పోతే అట్లనే నెయ్యి భోంచేయను కాదు, అప్పుడు ఏం చేయాలా, దీపం వల్ల చల్లార్చేయాలా, దీపం పైన లోపల తీసేసి చల్లార్చేసి దాని తర్వాత ఏం చేయాలి, ఆ నెయ్యి తీసుకోవాలా అని చెప్పి అభిప్రాయాన్ని దీపం దగ్గర పోయాను. పోయిన వెంటనే అప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఏం శబ్దం అంటే మియామ్ను ఒక శబ్దం. పిల్లి, కోయిల్లో పిల్లి ఉంటుంది, కోయిల కుక్కదా రాకూడదు, పిల్లి బాగా రావచ్చు. పిల్లి మియామ్ను శబ్దం వచ్చింది. మియామ్ని శబ్దం వచ్చింటే నాకు భయం వచ్చేసింది. పిల్లి అది ఎలికి అవద్దా, ఎలికి పిల్లికి కాదు కదా, దీనికి దానికి ఒక్కటి కూడా ఆపోజిట్ గా ఉంటుంది. ఎలికని చూస్తేనే పిల్లి పడుకోపోద్ది, అందువల్ల భయం వచ్చింది. భయం వచ్చి ఏం చేశాను, ఆ ఎలి ఆ దీపంలో ఉండే నెయ్యి నేను బొంచేయాలని చెప్పి వచ్చాను. ఆ దీపంలో ఉండే ఒత్తుని నేను తీసి లోపల తీసేసి దాన్ని ఆర్పాలని వచ్చాను. నేను భయంలో కబాలను పోయాను కదా, పోయేటప్పుడు ఆ ఒత్తుని ఇంకా ఇంత బాగా ఎలిగేట్టుగా చేసేసి నేను పోయాను. నాకే తెలవదు ఏం చేశాను, నేను దీపం ఆర్చేసి ఆ నెయ్యి భోంచేయాలని చెప్పి వచ్చాను. అయితే జరిగింది ఏంటంటే, ఆ పిల్లి వచ్చింది, పిల్లి శబ్దం విన్న వెంటనే భయపడిపోయి నేను అట్లా నా కాలు అట్ట పెట్టి అట్లా పోయాను కదా, పోయేటప్పుడు ఆ దీపంలో ఉండే ఒత్తు ఏం చేసింది, ఇంకా పైకి వచ్చేసింది. పైకి వచ్చి బాగా ప్రకాశంగా వెలిగింది. ప్రకాశంగా అది నాకు తెలవదు వెలిగింది. నేను తప్పించుకుంటే చాలు, ఎలికి వస్తుంది, పిల్లి వస్తుంది అని చెప్పి నేను పక్కన పోయాను. అందువల్ల అప్పుడు పెరుమాళ్ ఏం చేశాడంటే, ఓ నా దీపం ఎలిగించింది ఎలిక, అందువల్ల దీనికి పుణ్యం అని చెప్పి నెక్స్ట్ జన్మ, ఆ ఎలిక జన్మ, దీనికి ముందు జన్మ, నెక్స్ట్ జన్మ ఏంటంటే నాకు చాలా గొప్పైన జన్మ ఏంటో అంతా ఈ రాణిగా ఇచ్చాడు, ఈ క్వీన్ గా ఇచ్చి ఈ ప్రకారం ఈ కాశీరాజుకి నేను ధర్మపత్నిగా ఉంటాను, అందువల్ల నాకు ఇంత వైభవం చెప్పింది. అప్పుడు దీపాలు వెలిగిస్తే ఇంత పుణ్యం ఉండదు, దీపాలు వెలిగిస్తే ఇంత పుణ్యం ఉండదు. ఇంత పుణ్యం అవును, ఇంత పుణ్యాలు ఉండదు. ఇంత పుణ్యం ఉండేదాని వల్ల దీపాలు అప్పుడే ఏమైంది, ఆ వెలిగించిన దానిలో ఒక సుకృతం వచ్చింది కదా. మనకి తెలిసి తెలవకుండానో మనకి పుణ్యకార్యం మనం చేస్తాం, అదే ప్రకారం పాపకార్యం చేస్తాము, తెలిసి చేస్తాము, తెలవకూడదు చేస్తాము, అన్నిటి కూడా అది ఎక్కువ పాపకార్యం చేస్తాం, పుణ్యకార్యం అంత చేయము. తెలిస్తే ఎందుకు స్వామి అని చెప్పి వదిలేస్తాము. పాపకార్యం అంటే బాగానే చేస్తాం కదా, ఆ ప్రకారం ఇది తెలవకుండా చేసింది, దాన్ని భగవంతుడు ఎన్నో సుకృతం ఎత్తుకుంటాడు. ఓ నాకు దీపం వెలిగించాను, నాకు అందువల్ల ఇప్పుడు అందరూ దీపం వెలిగిస్తున్నారు చూడండి. అది ఇప్పుడు ఎక్కడ పైన ఆ ప్రబుద్ధులు పెట్టుకొని అక్కడికి అమ్ముతా ఉంటారు, అక్కడక్కడ వెలిగిస్తూ ఉంటారు. అది
కొన్ని కోవిలికి పోయామనుకుంటే దానికి ఏం చేస్తారు, పెద్ద బల్లలా కూడా పెట్టేస్తారు. వాళ్ళు అక్కడక్కడ పెట్టి అక్కడ చూడు నూనెగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తారంటే బల్లాగా పెట్టేసి దీని మీద ఇలిచి పెట్టండి అని చెప్పేస్తారు. ఎందుకు చెప్తున్నంటే దీపం వెలిగించి అంత వైభవం. అందువల్ల ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ వెలిగించిన దానివల్ల ఇప్పుడు నాకు ఇంత వైభవం వచ్చింది. అందువల్లదా నాకు ఈ ప్రకార వైభవం అని చెప్తుంది. అప్పుడు దీపాలు వెలిగించే మహాత్మ్యం అనే చరిత్రం అనేది ఇది శ్రీవచనభూషణ ఎత్తున్నాడు. ఇది పురాణ కథ. ఈ పురాణ కథని శ్రీవచనభూషణ ఎత్తున్నాడు. ఇదంటే విష్ణు ధర్మంలో చెప్తుంది. విష్ణు ధర్మంలో 33 అధ్యాయంలో ఈ కథ చెప్పండి. దీనికి లలితా చరిత్రం వేరు. ఈ మహాత్మ్యం ఇంకోటి కూడా ఉన్నది, అది లేదు, అది ఇక్కడ ఎత్తలేదు అనుకోండి, అది చెప్తుంది కదా. అందువల్ల కార్తీక మాసంలో అది పౌర్ణమి రోజు దీపాలు వెలిగించేనే దానికి అంత వైభవం. ఆ రోజు అవతారం చేసాడు స్వామి తిరుమంగయ్య. అప్పుడు ఎంత వైభవం ఉంటుంది. దీనికి ఉన్న వైభవం వేరే దేనికి లేదు. అందువల్ల దీపం అనేది నెంజిక్కి ఇరుల్కడి దీపం. నెంజిక్కి ఇరుల్కడి దీపం అంటే మన మనసులో ఉండే చీకటి, అజ్ఞాన అంధకారం అది పూర్తిగా తొలగించేది ఎవరు? కలిధ్వంసం కలయామి కలిధ్వంసం కవిం లోకదివాకరం. లోకసూర్యుడు ఆ శ్లోకుడు ఆ ప్రకారం ఆ సూర్యుడు వచ్చినట్టే అవతారం చేసిన దానివల్ల ఏమైంది, నాకు మనసులో ఉండే చీకటి అన్ని పోయింది, అజ్ఞాన అంధకారం పోయింది. అది ఏమి అవతారం స్వామి? కార్తీక మాసం కృత్తికా నక్షత్రం. ఏ మనసే ఇంక నువ్వు తెలుసుకొని అదంతా ఎవరంతా తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న వాళ్ళని వాళ్ళ తిరువడి పట్టుకొని వాళ్ళకి నువ్వు కైంకర్యం చేయి. మనసే ఎవరు మనవాళ్ళం అని చెప్తున్నారు. ఆయన మనకి చెప్తారు. అయితే మనసుకు చెప్పినది మనకి చెప్పినట్టే. ఆయన మనసుకి తెలవదా? బాగానే తెలుసు. అయినా కూడా మనకి డైరెక్ట్ గా చెప్తే ఎప్పుడైనా కానీ కొన్ని విషయాలు చెప్తే ఎత్తుకో. అందువల్ల ఆయన మనసుకు చెప్పినట్టు మనకి చెప్తారు. అది అందువల్లగా మొదట పాసరమే మనసుకి చెప్తున్నాడు నమ్మాళ్వారు. తుయరరు చూడరడి తొడిదరని మనడే. ఎక్కువ పాసరం అదే ప్రకారం ఉంటుంది. అంటే మన మీద అంత నమ్మకం అందరికి, ఆళ్వాళ్ళకి కానీ ఆచార్యులకు కానీ వీళ్ళు చెప్తే చేయరండి తెలుసండి, ఎందుకు వాళ్ళే మనం కట్టాల్లో పడాలా? మన మనసుకి చెప్పుకుంటాము, వేరేవో అక్కర్లేదండి. నెంజేశులు నామంగలే తిరువగతున్నారు. మొదట పాసరం ఏది? రామాయణం ఉంటుంది. అది ఆయన మనసుకి చెప్తున్నాడు. నమ్మాళ్వారు ఆయన మనసుకి చెప్తున్నాడు. అందువల్లదా మిగతా దివ్య దేశంలో ఉండే నమ్మాళ్వారి విగ్రహానికిను కాంచి తేవ పెరుమాళ్ అక్కడ ఉండే నమ్మ విగ్రహానికి తేడా ఉంటుంది. మిగతా దివ్య దేశంలో కూడా విగ్రహాలంతా జ్ఞానముద్రతో అభయహస్తంతో ఉంటాడు. అయితే కాంచి తెవ పెరుమాళ్ ఉండే విగ్రహానికి ఇట్లా ఉంటుంది. ఇట్లా ఏం చేసి ఉంటారు. ఎందుకంటే ఈ మనసుకు ఉపదేశం చేసినట్టుగా మొదటి పాదం మనసుకి కదా ఉపదేశం. ఆ ఉపదేశం చేసినట్టుగా అక్కడ విగ్రహాలు ఉంటుంది. అక్కడ విగ్రహం ఆ ఒక దివ్య దేశమే ఆ ప్రకారం ఉంటుంది. వేరే ఎక్కడ అలాంటి విగ్రహాలు లేదు. ఎందుకు చెప్తానంటే అంత వైభవం నమ్మాడు. అట్లాంటి కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు పుట్టేరే మనసే తెలుసుకొని చెప్పి ఈ పాదం పూర్తి చేస్తారు. వేద నెంజే ఇండ్రై పెరుమై அறிந்திலயோ ஏது பெருமை இன்றைக்கென்றியேன் ஓதுகின்றேன் வாழ்த்த புகழ் மங்கையர்கோன் மாநிலத்தில் வந்துదిத்த కార్తికயில் కార్తికై నాள் కాన్ అని చెప్తారు. 8వ పాసరం పూర్తి అయింది. 9వ పాసరం. ఈ 9వ పాసరం ఇది ఏం పాసరం అంటే తిరుమంగయాళ్వారు 6 ప్రబంధాలు చేశారు. 6 ప్రబంధాలు నమ్మాళ్వారు 4 ప్రబంధాలకి అంగాలు అంటారు. అంగ భావం. అంగ అంటే ద్రావిడ భాష కాదు, సంస్కృత భాష. అంగి భావం అంటే ఇప్పుడు మనం తిరువారాధన చేయాలి. తిరువారాధన అనేది అంగం. అంగి తిరువారాధన చేయాలంటే అంగి అని పేరు. దానికి ఏం స్వామి యోగ్యత? స్నానం చేసుకుని రావాలా, తిమంగా పెట్టుకోవాలా, అనుష్ఠానం చేయాలా, అది ఏంటి? అంగంని పేరు. అప్పుడు ఏది చెయ్యాలనో చేసేదానికి ముందు చేసే ఒక క్రియ అంగంని పేరు. చెయ్యాల్సిన క్రియ అంగిని పేరు. అదే ప్రకారం నమ్మాళ్వారు 4 ప్రబంధాలు అనుగ్రహించారు. ఆ 4 ప్రబంధాలకి 6 ప్రబంధాలు తిరుమంగయారు అనుగ్రహించారు. దానికి ఏం స్వామి అంటే అది అంగి భావం. నమ్మాళ్వారు 4 ప్రబంధాలు అంగి, తిరుమంగయాళ్వారు 6 ప్రబంధాలు అంగం. ఏమని చూస్తాము? ఆశ్చర్యమైన పాసురం. మారన్ పణిத்த తమిళ్ మారకి 9వ పాసురం. మారన్ పణిத்த
தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த நீருடைய கார்த்திகையில் கார்த்திகை நாள் இன்றென்று காதலிப்பார் వాయిత మనత్తాల్గల్ నెంజే வாழ்த்து. చాలా సులభమైన పాసనం. శబ్దాలు కష్టమనేదే లేదు. కొన్ని శబ్దాలంతా ఇప్పుడు మొదట పాసనం ఉంటది కదా, ఉయర్వర ఉయర్నడం ఉడయ వన్యవనవన్, ఈ శబ్దాలంతా కొంచెం మనకి నాలుగు తిరగదు. మననక మలమర మలవి సయ్యుడుతరం మనను నర్వలవీరన్ గొడివి నర్వవయుడన్ ఇనను నర్ముడు నరం జితి నిగడివి నంజిర నిన్నను మిగనరయ్యలని. స్వామి ఏం స్వామి జపించారు ఏమో అర్థం కాదంటే కొంచెం శ్రమగా ఉంటుంది. అలాంటి శ్రమమే మనకు మనవాళ్ళు మామూలు ఇవ్వాల. శబ్దాలన్నీ చాలా లలితంగా ఉంటది, ఆనందంగా ఉంటది, మధురంగా ఉంటది, శుద్ధంగా ఉంటది. సేవించడానికి మనకి తీసుకున్నామనికి ఆ శబ్దాలు మన నోట్ల బాగా ఆనందంగా వస్తుంది. మారన్ పనిத்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய கார்த்திகையில் கார்த்திகை நாள் இன்றென்று కాదలిపార్ వాయిత మనత్తాల్ నెంజే வாழ்த்து అని చెప్తాను. ఇప్పుడు దీని ముందు పాసరం కార్తిగై కార్తిగై అంటే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం తెలుసుకో మనసే తెలుసుకొని మనసుకు ఉపదేశం చేశాడు ఎవరు? స్వామి మనవారం అని ఉపదేశించాడు. అప్పుడు ఆ నెంజే வாழ்த்து, ఆ మనసే దాని గురించి ఆయన ఎవరెవరు తెలుసుకుంటారో వాళ్ళ వైభవం చెప్పిందా. అట్లాంటి మంచి రోజు ఏది? కార్తిగై కృత్తికా నక్షత్రం చెప్పేది కదా. అదే ప్రకారం ఆయన ఇంకోటి తెలుసుకోవాలా. ఇంకోటి ఏం స్వామి తెలుసుకోవాలంటే, ఈ ప్రకారం వాళ్ళు వైభవం ఎవరెవరు తెలుసుకొని ఆ కార్తీక కృత్తికా నక్షత్రం ఎవరెవరు పొందుతారో వాళ్ళు వైభవాన్ని తెలుసుకొని వాళ్ళు పొందాల్సింది కదా. అట్లాంటి భక్తులు ఉంటారు కదా. అప్పుడే తిరుమంగయాళ్వార్ భక్తులు. ఆ తిరుమంగయాళ్వార్ భక్తులు ఎవరో ఆ భక్తులకి నువ్వు కైంకర్యం చెయ్యి, మనసే ఆ కైంకర్యం నువ్వు చెయ్యి అని చెప్పి నెంజే வாழ்த்து, వాడికి మంగళాశాసనం చేయించింది. అంటే వాళ్ళ తిరువడి ఉంటది కదా, వాళ్ళ తిరువడికి పూర్తిగా మంగళాశాసనం చేయించింది. అయితే ఇప్పుడు ఈ పాసురంలో ఏం చెప్తున్నంటే 4 దివ్య ప్రబంధాలు స్వామి నమ్మాళ్ళు అనుగ్రహించారు. 4 దివ్య ప్రబంధం ఏంటి స్వామి? 4 వేదాలు, ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఈ 4 వేదాలకు సమానంగా 4 గ్రంథాలు అనుగ్రహించాడు. ఋగ్వేదానికి సమానంగా మీరు రాసి పెట్టుకోండి. ఋగ్వేదానికి సమానంగా తిరువిరుద్ధం, అదే ప్రకారం యజుర్వేదానికి సమానంగా తిరువాశల్యం, సామవేదానికి సమానంగా తిరువాయుముడి, అధర్వణ వేదానికి సమానంగా పెరియ తిరువందాది. అప్పుడు తిరువిరుద్ధం, తిరువాశల్యం, తిరువాయుముడి, పెరియ తిరువందాది. అయితే సామాన్యంగా చెప్పేటప్పుడు ఎలా చెప్తారో చెప్తున్నా. తిరువిరుద్ధం, తిరువాశల్యం, పెరియ తిరువందాది, తిరువాయుముడి లాస్ట్లో చెప్తారు. అయితే ఇక్కడ ఎందువల్ల ముందు తిరువాయుముడి చెప్పిన తర్వాత పెరియ తిరువందాది చెప్పారంటే, దీంట్లో అధర్వణ వేదందా పెరియ తిరువందాది. పెరియ తిరువందాది అనేది 87 పాసరాలదా. అయితే దాని పేరు పెరియదంటే చాలా పెద్దదని అర్థం. ఆ ప్రకారం ఈ 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, ఈ 4 వేదాలకి 4 గ్రంథాలు. ఇది తిరువిరుత్తం, తిరువాశల్యం, పెరియ తిరువందాది, తిరువాయుముడి అని చెప్పాడు. సరే, ఇప్పుడు తిరుమంగారు 6 గ్రంథాలు చేశారని చెప్పాను. ఇది అంగాంగి భావం చెప్పాను కదా. అంగి నమ్మాళ్వారు అనుగ్రహించిన 4 ప్రబంధాలు, అంగం తిరుమంగాడు అనుగ్రహించిన 6 ప్రబంధాలు. అది ఎందుకు స్వామి అంటే వేదంలో అంగి భావం ఉండాలి. ఇది వేదం కదా, అది సంస్కృత వేదం, ఇది ద్రావిడ వేదం. సంస్కృత వేదం అనేది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ద్రావిడ వేదం అనేది తిరువిరుత్తం, తిరువాశల్యం, పెరియ తిరువందాది, తిరువాయుముడి. అదే ప్రకారం అక్కడ అంగాలు ఉండదా స్వామి? సంస్కృత ఉండదు. శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనే 6 అంగాలు ఉండదు. అదే ప్రకారం ఈ ద్రావిడ వేదానికి 6 అంగాలు ఉండదంటే ఉండదు. ఆ 6 అంగాలు అనుగ్రహించింది ఎవరు? తిరుమంగయాళ్వారు. 6 అంగాలు ఏం స్వామి అంటే, ఇది దేనికి? శాస్త్రంలో 6 అంగాలు చెప్పింది కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనేది అంగి.
ఆ అంగీకి అంగం అనేది 6 అంగాలు ఉంది కదా. అదే ప్రకారం ఈ తిరువాయుమడి, తిరువిరుత్తం, తిరువాసిరియం, తిరువந்த దీనికిను 6 అంగాలు ఉన్నది. ఆ రంగం ఏమేమి స్వామి అంటే ఆశ్చర్యంగా చెప్తున్నాను అక్కడ. ఏమేమి అంగాలు దీంట్లో 4 పెరియ తిరుముడి, పెరియ తిరుముడి, తిరుక్కురుందాండகம், తిరుఎడుగూట్టిరుக்கை, சிறிய திருமடல், పెరియ తిరుమడల్, తిరునడుందాండకం. ఈ 6 ఏంటి అంగాలంటాం. అయితే ఆ క్రమాల్లో చెప్పాల. పెరియ తిరుమడి, తిరుక్కురుందాండకం, తిరుఎడుగూట్టిరుக்கை, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునడుందాండకం ఈ క్రమం చెప్పింది. ఎందువల్ల దీనికి అంగంగ భావ రావాలా? అప్పుడు శాస్త్రం అంగంగా చెప్తుంది కదా. అంగం లేదంటే అంగి అనే వేదానికి పూర్తి అయిన అర్థం చెప్పను కాదు. ఆ ప్రకారం ఇక్కడ కాదు. అయితే వేదంలో అంగం ఉండాదనే కోసం ద్రావిడ వేదం అంగం ఉండాలని చెప్తున్నారు. ఏ విషయం అనేది రేపు సాయంకాలం చూస్తాం. ఆశ్చర్యమైన విషయం అంటే మనకి తిరువాయుమడి తెలుసుకున్నామే కానీ ఆ తిరువాయుమడి ప్రకారం నమ్మాళ్వారు అనుగ్రహించిన దానికి అంగం ఉండాదే స్వామి తిరువంగి అనుగ్రహించింది. అది ఏమని తెలుసుకోవాలో ఏమని చూస్తాం. ఆళ్వారు మనాదియ తిరువిలేశనం, ఆచార్యం తిరువిలేశనం, భగవతాల్ తిరువడిగలే శరణం.